this is an application. Okay. Application. This is an application, right? Okay. So this application must be deployed into so many servers, right? Okay. And I'm not talking about containers. I'm not talking about Docker. I'm not talking about Kubernetes also. I'm talking about only general things. Okay, right? జనరల్గా ఎలా జరుగుతుంది మనకి సింపుల్ అప్లికేషన్ ఇక్కడ ఉంది. దిస్ అప్లికేషన్ మస్ట్ బి డిప్లాయిడ్ ద సేమ్ అప్లికేషన్ సార్ సేమ్ అప్లికేషన్ వన్ అనుకోండి. సేమ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ వన్ విల్ బి డిప్లాయింగ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. సార్ డిప్లాయింగ్ అంటే ఏం సార్? ఇన్స్టాలింగ్ ఏ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ ఎ సర్వర్, అదే డిప్లాయ్ అంటాం మనం. డిప్లాయ్ దట్ మీన్స్ వాట్? ఇన్స్టాలింగ్ ఏ సాఫ్ట్వేర్ అంతే. డిప్లాయింగ్ మీన్స్ వాట్? ఇన్స్టాలింగ్ ఏ సాఫ్ట్వేర్ అంతే. ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం ఈ అప్లికేషన్, ఇది సాఫ్ట్వేరే, రైట్? ఆఫ్టర్వర్డ్స్ అగైన్ ఎస్ అప్లికేషన్ వన్. ఓకే, మళ్ళీ డిప్లాయ్ అనుకోండి. ఎస్ ఎస్ మళ్ళీ అగైన్ ఎస్. ఓకే, అప్లికేషన్ వన్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ రిలీజ్ అంతే. రిలీజింగ్ ఆర్ డెలివరీ ఆఫ్ ద అప్లికేషన్, రైట్? ఓకే, ఇలా నడుస్తుంది. సింపుల్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్ స్మూత్లీ ఇన్సైడ్ మై సర్వర్స్. సో ఈ సర్వర్స్ ని మనం సింపుల్ గా ఏమంటామంటే లైవ్ సర్వర్స్, ఆర్ యూ కెన్ సే ప్రొడక్షన్ సర్వర్స్. ప్రొడక్షన్ సర్వర్స్, ఓకే. ఆర్ యూ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ రియల్ టైమ్ సర్వర్స్, లైవ్ సర్వర్స్, కొంతమంది అట్లా పిలుస్తారు. ప్రొడక్షన్ రియల్ టైమ్ డిఎంజి ఇట్లా పిలుస్తారు. ఓకే, రైట్. డిఎంజి ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్, ఇట్లా మనం మాట్లాడచ్చు. సేమ్ అప్లికేషన్ సార్, సేమ్ అప్లికేషన్. అంటే ఇది ఏబిసి బ్యాంక్ అప్లికేషన్. ఏబిసి బ్యాంక్ అప్లికేషన్, సేమ్ అప్లికేషన్ విల్ బి రన్నింగ్ ఇన్సైడ్ ద సర్వర్స్. సో ఈ ప్రొడక్షన్ సర్వర్లు పబ్లిక్ కి యాక్సెస్ ఉంటుంది. ద ప్రొడక్షన్ సర్వర్స్ కెన్ బి యాక్సెస్డ్ బై పబ్లిక్. పబ్లిక్ అంటే మనం ఏబిసి బ్యాంక్ కస్టమర్స్ ఇక్కడ ఉంటారు. ఏబిసి బ్యాంక్ కస్టమర్స్ ఇక్కడ ఉంటారు. కస్టమర్స్ ఏబిసి బ్యాంక్ కస్టమర్లు ఇక్కడ ఉంటారు. ఎస్ ఎస్ ద పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ అప్లికేషన్. ఓకే, ఇక్కడ వీళ్ళు ఏబిసి బ్యాంక్ కస్టమర్లు ఈ అప్లికేషన్ ఉపయోగించుకుంటూ ఉంటారు. ఎస్ ఎస్ ఇట్లా ఇలా ఉపయోగించుకుంటూ ఉంటారు. అంటే ఈ ప్రొడక్షన్ సర్వర్లు ఈ కస్టమర్స్ యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ రిమైనింగ్ సర్వర్లు నో, నాట్ పాసిబుల్. ఓన్లీ ప్రొడక్షన్ సర్వర్స్ ఆర్ పబ్లిక్ సర్వర్స్ అని చెప్పొచ్చు. పబ్లిక్, నాట్ ప్రైవేట్. ప్రైవేట్ అంటే ఎవరికి కనపడదు, పబ్లిక్ అంటే ప్రతి ఒక్కళ్ళు యాక్సెస్ చేసుకోవచ్చు. ఎస్ సార్, ఇది యాక్సెస్ తో పాటు దీంట్లో డేటాని మోడిఫై చేయగలమా? నో, నో మోడిఫికేషన్స్ అలౌడ్. సార్ దీంట్లో వీడి కొత్త సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయగలరు? నో, నాట్ పాసిబుల్. సో ఆ సెటప్ అంతా రెడీ చేసి పెడతాం మనం. సార్ ఈ ఈ అప్లికేషన్కి వీడు ఏదైనా చేయగలరు? నో. సో అన్ని లెవెల్స్లో మనం టైట్ చేసి పెడతాం. జస్ట్ దే కెన్ యూజ్ దిస్ అప్లికేషన్ అంతే. ఓకే ఓకే సరే, ఓకే బాగుంది. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే దే ఆర్ యూజింగ్ దిస్ అప్లికేషన్ స్మూత్లీ. సో స్మూత్గా అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నారు. సో సో మై బిజినెస్ సైజ్ ఇస్ వెరీ less right now. So size of my business, ఏ బిజినెస్ అది? ఏబిసి బ్యాంక్ బిజినెస్. ఎలా ఉందంటే రియల్ గా సైజ్ ఆఫ్ మై బిజినెస్. ఓకే, ఎస్ సింపుల్ గా చెప్పాలంటే ఎస్ సైజ్ ఆఫ్ మై బిజినెస్. నా కస్టమర్లు ఇట్లా ఉన్నారు. నా కస్టమర్స్ వచ్చేసి ఎస్ మాక్సిమం 1 lakh ఉన్నారు. 1 lakh. ఓకే, గుడ్. 1 lakh కస్టమర్స్ ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎజ్యూమ్ దట్ 1 lakh కస్టమర్స్ ఉన్నారు. అయితే మై బిజినెస్ ఈజ్ గ్రోయింగ్ ఆన్. ఎస్ ఎస్ 1 lakh ఉన్న కస్టమర్లు 1 year, 1 నెల ఉన్న కస్టమర్లు ఎస్ ఇలా 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 అయిపోయారు. అలాగా 2 yearలు అయిపోయారు. ఇలా ఇలా మళ్ళీ ఎస్ 3 yearలు అవుతారు. ఎస్ ఎస్ డెఫినెట్గా 2 year 3 year, ఎందుకంటే బిజినెస్ రిక్వైర్మెంట్ అలా ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో. ఎస్ ప్రతి వ్యక్తి కూడా ఎస్ బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న ప్రతి అప్లికేషన్ ఉపయోగిస్తున్నాడు. అదర్వైజ్ భవిష్యత్తు లేదు. అందుకోసం ఇట్లా గ్రో అవుతుంది. సో మై బిజినెస్ ఈస్ కంటిన్యూస్లీ గ్రోయింగ్ బాస్. మై ఏబిసి బ్యాంక్ బిజినెస్ ఈస్ కంటిన్యూస్లీ గ్రోయింగ్. ఎస్ అంటే ఇక్కడ కంటిన్యూస్ గా గ్రో అవుతున్నప్పుడు కంటిన్యూస్ గా కస్టమర్లు ఎస్ పెరుగుతున్నారు. ఇక్కడ 1 year ఉంటే ఇక్కడ 2 year ఉంది, 2 year ఉంటే 3 year, 4 year, 6 year అట్లా మారుతూ ఉంటుంది. ఎస్ నేనేం చెప్తానంటే సింపుల్ గా ఎస్ లెట్స్ అజ్యూమ్ దాట్. సో ఇలా కస్టమర్స్ ఆర్ ఇంక్రీజింగ్.
ఓకే, గుడ్. సో ఇప్పుడు యాక్చువల్గా నాకు ఎలా అంటే సింపుల్గా చూడండి. ఈరోజు ఈరోజు యాక్చువల్గా లాస్ట్ టుడే కాదు, ఎస్టర్డే అనుకోండి. ఎస్టర్డే అంటే ఎస్టర్డే ఎంత సార్? డేటు 30 అంటే డిసెంబర్ 30కి నో, అందరూ సమానం. అంటే ఏంటి, చాలా ఎస్, రిక్వెస్ట్లు తక్కువగా ఉంటాయి. అంటే కస్టమర్స్ కూడా తక్కువ మందే, రిక్వెస్ట్లు కూడా తక్కువే. దట్ మీన్స్ వాట్? కస్టమర్స్ తక్కువ, రిక్వెస్ట్, దట్ మీన్స్ వాట్? 5K రిక్వెస్ట్, 5,000 రిక్వెస్ట్లు వస్తున్నాయి అనుకోండి. 5,000 రిక్వెస్ట్లు. బట్ ఈ ఎస్టర్డే 5,000 రిక్వెస్ట్లు వచ్చినాయి. బట్ టుడే నో, నాట్ 5,000. 5,000 రావు, నో. అంటే ఇక్కడ 5,000 ప్లేస్లో ఎస్, దగ్గరగా చెప్పాలంటే 1 lakh రిక్వెస్ట్లు రావచ్చు, చెప్పలేం. వై సార్ 1 lakh టుడే? వాట్ ఈస్ ద స్పెషల్ టుడే? ఎస్, ఈరోజు 31st డిసెంబర్, అంటే రేపు జనవరి 2025. సో 31st డిసెంబర్ అయిన కారణం వలన ప్రతి వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు, ప్రతి వాళ్ళు సమ్ అదర్ థింగ్స్ యూజ్ చేస్తున్నారు, ప్రతి వాళ్ళు వేరే మొత్తం టోటల్గా ఏదేదో పర్చేజ్ చేస్తున్నారు, పార్టీలు అవి చాలా ఉంటాయి కదా. అంటే ట్రాఫిక్ ఈజ్ మోర్ టుడే. వై? ఎస్టర్డే కంటే ఈరోజు ఎక్కువ కస్టమర్లు, ఎక్కువ మంది నా బిజినెస్ అప్లికేషన్ ఉపయోగించుకుంటారు. అంటే దిస్ ఈజ్ వాట్, సడన్ గా వచ్చేసింది. 31st డిసెంబర్ వచ్చేసింది, సడన్ గా వచ్చేసింది. బట్ టోటల్ గా నేనేమనుకుంటున్నాను, 5K రిక్వెస్ట్, బట్ నౌ 1 lakh రిక్వెస్ట్. అరే, ఐ కెన్ హ్యాండిల్ 5K రిక్వెస్ట్ ఎస్టర్డే, ఎస్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ రిక్వెస్ట్ బికాస్ టుడే 1 lakh రిక్వెస్ట్. అరే, నిన్న 5K రిక్వెస్ట్, బట్ టుడే 1 lakh రిక్వెస్ట్. ఎందుకు? డ్యూ టు ఫెస్టివల్స్. ఎస్, టుమారో ఆల్సో సేమ్ థింగ్. టుమారో సేమ్ థింగ్. ఎస్, టుమారో ఇక పెరగవచ్చు, అంటే 1.5 lakhs అవ్వచ్చు. అంటే ఎజ్యూమ్ దట్, మీరు అట్లా ఆలోచించండి. అంటే 5K ఉన్న రిక్వెస్ట్లు 1 lakh అవుతుంది, ఎట్లా అవుతుంది? ఓకే. మరి జనవరి 2 వచ్చేసింది. 1.5 ఉన్న రిక్వెస్ట్లు మనకి 10K రావచ్చు, చెప్పలేం. 10K. వై సార్ 10K? అంటే ఇక్కడ చూస్తే మీరు 4 డేస్లోనే వేరియేషన్ చూడండి. సో ఫస్ట్ డేలో, ఫస్ట్ డేలో ఇలా వచ్చింది రిక్వెస్ట్, సెకండ్ డేలో ఇలా వచ్చింది రిక్వెస్ట్, థర్డ్ డేలో ఇలా వచ్చింది, ఫోర్త్ డేలో ఇలా వచ్చింది. ఎస్, నాలుగో రోజు ఇలా వచ్చేసింది. అంటే నాలుగో రోజు మళ్ళీ ఎస్ సమానంగా వచ్చేసింది, నార్మల్కి వెళ్ళిపోయింది. అంటే ఈ 2 డేస్లోనే నా బిజినెస్ బాగా నడుస్తుంది అనమాట. ఎస్, ఇలాగా ప్రతి మంత్లో నా బిజినెస్ కొన్ని సందర్భాల్లో సడన్గా అప్ అయింది. అంటే సడన్గా ఎస్, సో మెనీ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. సో మెనీ రిక్వెస్ట్లు, ఎస్, నేను హ్యాండిల్ చేయగలగాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ బ్యాడ్లీ మై బిజినెస్. తప్పకుండా. ఎందుకంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. బాబు కస్టమర్స్ ప్లీజ్ వెయిట్, ఈరోజు వద్దు రేపు రండి అంటే నో, కుదరదు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. ఫెస్టివల్ పెరిగిందంటే వచ్చేస్తారు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ చూస్తే మనకి ఆ, జనవరి 2025లో ఫెస్టివల్ సంక్రాంతి. మరి సంక్రాంతి అంటే 10th నుంచి మొదలు అవుతుంది. ఎస్, 10th to 15th అనుకోండి. 10th నుంచి 15th అంటే ఈ 5 డేస్లో అందరు కూడా టోటల్గా బిజినెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బిజినెస్ అంటే ఏంది, ప్రతి వ్యక్తి కూడా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఆ కార్డు, ఈ కార్డు అన్ని, మొత్తం నా బిజినెస్ అప్లికేషన్ అంతా ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఈ 5 డేసే. మళ్ళీ ఆఫ్టర్ జనవరి 20 తక్కువ, వెరీ లెస్. అంటే 10th నుంచి 15th వరకు, దట్ మీన్స్ వాట్, 10th, 5th, 11th, ఇట్లా అన్నమాట. అంటే చూడండి ఇప్పుడు యాక్చువల్గా 10th, 11th, 12th, 13th, 14th, 15th, 16 కూడా వేసుకోండి. 1, 2, సో 1, 2, 3, 4, 5, 6, 7 డేస్. సో దట్ మీన్స్ వాట్, ఆల్మోస్ట్ ఆల్, ఎస్, ఒక వారం, 7 డేస్ నాకు ఎస్ కంటిన్యూగా నా సర్వర్లు పనిచేయాలి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ రిక్వెస్ట్లు కూడా ఎక్కువ వస్తాయి. అంటే కస్టమర్ రిక్వెస్ట్ ఆస్ మోర్, యాక్చువల్గా చెప్పాలంటే కస్టమర్ రిక్వెస్ట్ మోర్ ఎక్కువ వస్తాయి. బట్ మనకి అప్ టు ఎస్, 2nd జనవరి నుంచి అప్ టు 9th జనవరి వరకు రిక్వెస్ట్ ఇక్కడ చూస్తే ఈ టైంలో వెరీ లెస్ రిక్వెస్ట్. ఇక్కడ మాత్రం రిక్వెస్ట్లు ఎక్కువ, రిక్వెస్ట్ ఆర్ మోర్ బికాస్ దిస్ ఇస్ ఫెస్టివల్ సీజన్. అంటే ఈ సందర్భాల్లో నాకు రిక్వెస్ట్లు ఏమో తక్కువ వస్తాయి, ఈ సందర్భాల్లో రిక్వెస్ట్లు ఏమో ఎక్కువ వస్తున్నాయి.
మళ్ళీ అగైన్ ఇక్కడ చూస్తే మళ్ళీ 17th నుంచి ఎస్ మళ్ళీ అగైన్ అప్ టు 31st వరకు మళ్ళీ రిక్వెస్ట్లు తగ్గుతాయి. మళ్ళీ యాక్చువల్గా 1, 2, 3, 4 అంటే 1, 2, 3 తారీఖులో మళ్ళీ శాలరీస్ అవి ఇవి వేస్తారు కాబట్టి మళ్ళీ అక్కడ బిజినెస్ పెరిగింది. మళ్ళీ 4, 5 అంటే ఆ వీక్ అంతా కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట. అంటే రిక్వెస్ట్ ఆర్ మోడ్ అప్పుడు రిక్వెస్ట్లు ఎక్కువ. వై? బికాస్ మనకి ఎంప్లాయీస్ ఉన్నప్పుడు శాలరీస్, ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్ అవి ఇవి, హౌస్ రెంట్, ఆ రెంట్, ఇది ఏవో అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం ఆన్లైన్లో చేస్తాం. అంటే బిజినెస్ ఇట్లా నడుస్తూ ఉంటుంది యాక్చువల్గా. సో ఈ బిజినెస్ రిక్వెస్ట్ని మనం హ్యాండిల్ చేయగలగాలి రైట్ నౌ. ఎస్, అర్థమైందా? బిజినెస్ రిక్వెస్ట్ని మనం హ్యాండిల్ చేయాలి అంటే ఇక్కడ నా సర్వర్ కెపాసిటీ ఎస్ ఎట్లా ఉంది, ఇన్ని రిక్వెస్ట్లను నా సర్వర్ హ్యాండిల్ చేయగలదా లేదా, దట్ ఈస్ వాట్ మై క్వశ్చన్. ఎస్, ఇప్పుడు చూస్తే ఇట్లా వస్తుంది బిజినెస్, ఇలా వస్తుంది ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా వస్తుంది. మీరు చూస్తే మీరు మీషో చూడండి, ఫ్లిప్కార్ట్ చూడండి, సమ్ అదర్ థింగ్స్, షాపింగ్స్ ఏదైనా చూస్తే మీరు ఆన్లైన్ షాపింగ్లో సడన్ గా పెరుగుతుంది. బాబు ఇదిగో ఇప్పుడు వరకు ఇది 20% డిస్కౌంట్. సో జనవరి సందర్భంగా, జనవరి 1 లేదా సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా 50% అన్నాడు. 50% ఫర్ దిస్ ఆన్ దిస్ ప్రొడక్ట్ అన్నాడు. అంటే ఈ ప్రొడక్ట్ మీద 50% డిస్కౌంట్ అన్నాడు. ఈ ప్రొడక్ట్ మీద ఎప్పుడైతే 50% డిస్కౌంట్ అన్నామో అప్పుడు కస్టమర్లు అందరూ ఏం చేస్తారు? దే ఆర్ గోయింగ్ టు ఫ్లిప్కార్ట్. అరే ఆ ప్రొడక్ట్ బాగుంది, 50% డిస్కౌంట్ అని ఫ్లిప్కార్ట్లో వస్తుంది, డైరెక్ట్గా వెళ్ళిపోండి. ఇప్పుడు ఏం చేయాలా? ఛాలెంజ్, ఫ్లిప్కార్ట్కి ఇది ఒక ఛాలెంజ్. వై? బికాస్ 50% పెట్టాడు కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద రిక్వెస్ట్ ఆర్ కమింగ్ టు దిస్ ఫ్లిప్కార్ట్ సర్వర్స్. అప్పుడు ఫ్లిప్కార్ట్ సర్వర్స్ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ రిక్వెస్ట్. ఎస్, ఫ్లిప్కార్ట్ సర్వర్స్ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ రిక్వెస్ట్ రైట్. దిస్ ఇస్ బిజినెస్ రైట్. ఓకే, ఇలా కాకుండా మనకు ఫెస్టివల్ ఉంది. ఫెస్టివల్ అంటే ఏంది? టికెట్స్ బుకింగ్ చేస్తారు. మరి టికెట్స్ బుకింగ్ అంటే ఎట్లా? బస్ టికెట్స్ బుకింగ్, రైల్వే టికెట్స్ బుకింగ్. ఇప్పుడు వరకు బస్ టికెట్స్, రైల్వే టికెట్స్ నార్మల్గా జనరల్గా ఉండేది. ఇప్పుడు రైల్వే టికెట్స్కి ఎక్కువ, ఎస్, బస్ టికెట్స్ ఎక్కువ మంది బుక్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలా? రైల్వే టికెట్స్ అంటే ఏంది? ఐఆర్సిటిసి. ఎస్, బస్ టికెట్స్ అంటే ఏంది? సో మెనీ థర్డ్ పార్టీస్ ఉన్నాయి. ఎస్, సో మెనీ, ఏమేమి చాలా ఉన్నాయి. అంటే మినిమం మేజర్గా చెప్పాలంటే ఐఆర్సిటీనే ఎక్కువ మంది సంపాదిస్తారు. మరి ఐఆర్సిటీ వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు ఈ టికెట్స్ పూర్తి స్థాయిలో కస్టమర్లకు అందుబాటులో ఉండాలంటే కస్టమర్ రిక్వెస్ట్లన్నీ యాక్సెప్ట్ చేయాలా. అలా కాకుండా కస్టమర్లు దయచేసి వద్దు, ఈ రోజుకి ఇంతే, నెక్స్ట్ రోజు కలవండి అంటే నో నో నో, ఊరుకోదు. మరి కస్టమర్స్ ఆర్ రిక్వెస్టింగ్ మోర్ టికెట్స్ రైట్, మోర్ టికెట్స్, బట్ వీ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ రిక్వెస్ట్ సో దట్ ఐ విల్ ప్రొవైడ్ టికెట్స్ ఫర్ ద కస్టమర్స్, ఫర్ ద ప్యాసింజర్స్. ఇట్లా అన్నాడు. అంటే ఇదంతా కూడా నేనేం చెప్తున్నానంటే బిజినెస్ అనేది ఎప్పుడు గ్రో అవుతుందో తెలియదు. బిజినెస్ అనేది ఎప్పుడు ఎస్ రిక్వెస్ట్ వస్తుందో తెలియదు బిజినెస్ చేసేటప్పుడు మనం. కాబట్టి ఈ బిజినెస్ చేసేటప్పుడు దీస్ మీన్ రిక్వెస్ట్ మస్ట్ బి హ్యాండిల్డ్. ఓకే, మనం ఇదంతా రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయగలగాలి. హ్యాండిల్ చేసే పొజిషన్లో మనం ఉంటేనే ఎస్, అదర్వైజ్ చాలా బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది యాక్చువల్గా. ఓకే, సరే ఇప్పుడు అసలు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలా ఏంటి అంటే ఎస్, ఇప్పుడు సపోజ్ లెట్స్ ఇక్కడ ఒక సర్వర్ 1 ఉంది బాస్. సర్వర్ 1, ఓకే, సర్వర్ 1 ఇక్కడ, ఈ సర్వర్ 1 ఉంది. ఓకే, యాక్చువల్గా సర్వర్ 1 కెన్ ప్రాసెస్ సర్వర్ 1 కెన్ ప్రాసెస్ ఎస్, అంటే మనకి పర్ సెకండ్కి సర్వర్ 1 కెన్ ప్రాసెస్ పర్ సెకండ్, ఒక్క సెకండ్కి 100 రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసింది అనుకుందాం. 100 రిక్వెస్ట్, సర్వర్ 1 కెన్ ప్రాసెస్ 100 రిక్వెస్ట్. ఓకే, దిస్ అప్లికేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ సర్వర్. గుడ్. సో దిస్ సర్వర్ కెన్ ప్రాసెస్ 100 రిక్వెస్ట్ పర్ సెకండ్, ఒక సెకండ్కి 100 రిక్వెస్ట్లు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ సర్వర్ 1, ఓకే ఓకే. సో ఇప్పుడు యాక్చువల్గా మళ్ళీ అగైన్ ఇక్కడ ఒక సర్వర్ ఉంది. ఎస్, దిస్ సర్వర్ 2. ఓకే, ఇది కూడా ఏం చేస్తుందంటే ఎస్ కెన్ ప్రాసెస్ ఎస్. ఓకే, ఒక సెకండ్కి 100 రిక్వెస్ట్లు, అదే ఒక సెకండ్కి 100 రిక్వెస్ట్లు. సర్వర్ 2 ఆల్సో సేమ్.
అప్లికేషన్స్ సేమ్ ఇక్కడ సర్వర్ వన్ లో ఉన్న అప్లికేషన్ ఇక్కడ ఉంటుంది బాస్, వేరే అప్లికేషన్ కాదు. దీస్ ఆర్ ఆల్ ఏబిసి బ్యాంక్ సర్వర్స్. అయిపోయింది. సో సర్వర్ వన్ అలాగే ఉంది, సర్వర్ టూ అలాగే ఉంది. Good, బాగుంది. మరి ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఎస్, ఇప్పుడు సర్వర్ వన్లో సేమ్ అప్లికేషన్, సర్వర్ టూలో సేమ్ అప్లికేషన్. ఇట్ కెన్ ప్రాసెస్ ఒక సెకండ్కి 100 రిక్వెస్ట్, ఒక సెకండ్కి 100 రిక్వెస్ట్ అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్చువల్గా మనకి చూడండి, ఆ, ఈ సర్వర్కి ఒక సెకండ్ ఉంది, 100 రిక్వెస్ట్లు, బాగుంది. ఓకే, బాగుంది. ఇప్పుడు మనం చెప్పిన ఎస్ సినారియో ప్రకారం నార్మల్ డేస్లో 100 రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి, నార్మల్ డేస్లో. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, మారింది. అప్పుడు ఏం జరిగింది, ఒక్క సెకండ్కి ఇదిగో స్లోగా ఎట్లా ఈ 1 అవర్లో 200 రిక్వెస్ట్లు రావటం మొదలుపెట్టినాయి. అప్పుడు 200 రిక్వెస్ట్లు వచ్చినప్పుడు నో ప్రాబ్లం, ఇట్ ఈస్ గివింగ్ యూ స్లో పర్ఫార్మెన్స్, దట్స్ ఇట్. 1 సెకండ్కి. ఆ తర్వాత ఎలా వచ్చింది మళ్ళీ, ఒక సెకండ్కి 200 కాదు, ఇప్పుడు ఏమైంది తెలుసా, ఎస్ 200 కాదు, ఒక్క సెకండ్కి డైరెక్ట్గా 5K రిక్వెస్ట్లు వచ్చినాయి. ఇక స్లో పెర్ఫార్మెన్స్ కాదు, ఏం కాదు, నథింగ్. టోటల్గా సర్వర్ క్రాష్ అయిపోతుంది. ఎందుకు, లోడ్ ఎక్కువైపోయింది, సర్వర్ క్రాష్ అయిపోయింది. ఎందుకు, అది ఒక సెకండ్కి 100 రిక్వెస్ట్, లేదంటే 200 రిక్వెస్ట్, లేదంటే 300 రిక్వెస్ట్ వచ్చింది. ఓకే, దెన్ కెన్ ప్రాసెస్, స్లోగా అయినా ప్రాసెస్ చేసేది, గివింగ్ యూ స్లో పర్ఫార్మెన్స్, నాట్ ఏ ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏం జరిగింది, ఒక్క సెకండ్కి ఎన్ని ఎన్ని 5K రిక్వెస్ట్లు వచ్చినాయి. 5K రిక్వెస్ట్ వచ్చేలకి అయిపోయింది, క్రాష్. అంటే డైరెక్ట్గా క్రాష్ అవ్వదు సర్వర్, ఇప్పుడైనా గుర్తుపెట్టుకున్నాం. డైరెక్ట్ సర్వర్ క్రాష్ అవ్వదు, ఇట్స్ గివింగ్ యూ స్లో పర్ఫార్మెన్స్. ఇలా పర్ఫార్మెన్స్ స్లోగా ఇస్తూ ఉండి అలా సర్వర్ క్రాష్ అయిపోతుంది వెంటనే. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఎస్, అప్పుడప్పుడు మనం రిజల్ట్స్ మనకు బాగా తెలుసు, రిజల్ట్స్ బ్రహ్మాండంగా పనిచేసింది. ఫస్ట్ రిక్వెస్ట్లు అందరికీ బ్రహ్మాండంగా రిజల్ట్ వస్తాయి. ఒక 1 అవర్ తర్వాత స్లో అవుతుంది, స్లోగా వస్తుంది రా అంటారు. అసలు 2 అవర్స్ తర్వాత స్లోగా అదేం కాదు, టోటల్గా సర్వరే కనపడదు. హే సర్వర్ నాట్ ఫౌండ్, ప్లీజ్ ట్రై అగైన్ సమ్ టైమ్ అంటేనే. అంటే ఏమైంది, క్రాష్ అయిపోయింది ఇక అక్కడ. అంటే ఇట్ ఈస్ ఫస్ట్ స్థాయిలో స్లోగా పెర్ఫార్మెన్స్ ఉంటుంది, తర్వాత క్రాష్ అయింది. అట్లాగే ఇలా జరిగింది ఇప్పుడు ఇది. సో మళ్ళీ అప్పుడు ఏమైంది, ఇది క్రాష్ అయిపోయింది కాబట్టి లోడ్ మొత్తం దీనికి పెరిగింది. అంటే లోడ్ ఈజ్ మోర్, లోడ్ ఎక్కువైపోయింది ఇక్కడ. మళ్ళీ లోడ్ ఎక్కువైపోయింది. అరే, మళ్ళీ దీనికి సర్వర్ టూకి వచ్చేసి పడింది, మళ్ళీ సర్వర్ టూ కూడా లోడ్ ఎక్కువైపోయింది. ఓకే, ఇక్కడ మనం బ్యాలెన్స్ చేయాలా, ఎస్ అంటే లోడ్ని బ్యాలెన్స్ చేయాలి, రిక్వెస్ట్ని మనం బ్యాలెన్స్ చేయాలి, ఎస్. అందుకోసం ఇక్కడ ఏం చేశారంటే, సింపుల్గా బాబు, ఆ, మాకు మీ మీద నమ్మకం లేదమ్మా, ఎప్పుడు ఎన్ని రిక్వెస్ట్లు వస్తాయో తెలియదు, కాబట్టి మేము ఒక వ్యక్తిని ఇక్కడ అరేంజ్ చేస్తా ఉన్నారు. ఆ, ఈ పర్సన్ అరేంజ్ చేస్తా ఉన్నారు. ఇది సర్వర్ వన్, ఇది సర్వర్ టూ, ఇది సర్వర్ త్రీ, ఇలాగా. ఓకే, ఒక పర్సన్ అరేంజ్ చేశారు ఇక్కడ. ఈ పర్సన్ ఏం చేస్తాడు, రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి, రిక్వెస్ట్ ఆర్ కమింగ్, సో మెనీ రిక్వెస్ట్, మీ చాలా మంది రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి. అదే ఈ పర్సన్ ఏం తెలుసా, ఈ పర్సన్ కెన్ రిసీవ్ ఆల్ ద రిక్వెస్ట్, ఈ పర్సన్ అన్ని రిక్వెస్ట్లు రిసీవ్ చేసుకుంటాడు. రిక్వెస్ట్ మొత్తం రిసీవ్ చేసుకున్న తర్వాత వీడు ఏం చేస్తాడంటే, చాలా తెలివైనడు వీడు. అసలు ఫస్ట్ రిసీవ్ చేసుకునే రిక్వెస్ట్ల కంటే ముందు వీడు వెళ్ళి ఇక్కడ సర్వర్ను చెక్ చేసుకుంటాడు. ఏ సర్వర్ బాగుంది, ఇది రన్నింగ్లో ఉందా, ఇది ఫ్రీగా ఉందా, రన్నింగ్లో ఉందా, ఫ్రీగా ఉందా, రన్నింగ్ చూస్తాడు, ఫ్రీగా ఉందో లేదో చూస్తాడు. రన్నింగ్ లేదా, ఈ సర్వర్తో మనకు పనిలే అని మళ్ళీ ఇక్కడికి వస్తాడు. ఈ సర్వర్ చెక్ చేసి, ఇది రన్నింగ్లో ఉందా, రన్నింగ్, ఇది సర్వర్ ఫ్రీగా ఉందా, బిజీగా ఉందా, ఆహా లేదు, కొంచెం ఫ్రీగానే ఉంది. మళ్ళీ ఈ సర్వర్కి వస్తాడు. ఈ సర్వర్ బిజీగా ఉందా, ఫ్రీగా ఉందా, ఈ సర్వర్ అయితే చాలా బిజీగా ఉంది, రన్నింగే, సర్వర్ ఈజ్ రన్నింగ్ బట్ ఇట్ ఈస్ వెరీ బిజీ నవ్. ఓకే, అట్లయితే రిక్వెస్ట్లన్నీ కూడా మనకి సర్వర్ ఏదైతే ఫ్రీగా ఉందో, ఎస్, వీటికి ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటాడు, వీటికి ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటాడు. యాక్చువల్గా బిజినెస్ అప్లికేషన్ ఇక్కడ ఉందన్నమాట. అప్లికేషన్ నెంబర్ వన్, అప్లికేషన్ 1 1 1 మొత్తం అప్లికేషన్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అంటే ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, యాక్చువల్గా వచ్చేది అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ మాదిరి
వచ్చే ట్రాఫిక్ మొత్తాన్ని మళ్ళిస్తున్నాడు ఇటు దానివల్ల ఏమైంది? యాక్చువల్గా ఎక్కువ లోడ్ ఒకే సర్వర్ మీద పడకుండా ఎస్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లోడ్ ఈజ్ డిస్ట్రిబ్యూటింగ్. దట్ మీన్స్ వాడు డిస్ట్రిబ్యూటింగ్ ద లోడ్. దీని అర్థం ఏంది? డిస్ట్రిబ్యూటింగ్ ద లోడ్. ఎస్ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడంటే డిస్ట్రిబ్యూటింగ్ ద లోడ్. ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ ఇట్లా ఫ్రీగా ఉంటాయి. సపోజ్ ఈ రెండు సర్వర్లు బిజీ అయినప్పుడు ఎస్ మళ్ళీ మూడో సర్వర్ మళ్ళీ ఇక్కడ తీసుకుంటాడు. అంటే డిస్ట్రిబ్యూటింగ్ ద ట్రాఫిక్. ఎస్ వెబ్ ట్రాఫిక్ ఇదంతా దీన్నే మన వెబ్ ట్రాఫిక్ ఈ వెబ్ ట్రాఫిక్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. డిస్ట్రిబ్యూటింగ్ ద లోడ్, డిస్ట్రిబ్యూటింగ్ ద ట్రాఫిక్. అంటే ఏం జరుగుతుందంటే లోడ్ అనేది బ్యాలెన్స్ చేస్తున్నాడు. లోడ్ అనేది లోడ్ అనేది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాడు? ఏ సర్వర్ ఫ్రీగా ఉంది, ఏ సర్వర్ రన్నింగ్ లో ఉంది, ఆ సర్వర్కి రిక్వెస్ట్లు ఇస్తున్నాడు. దట్ మీన్స్ వాడు లోడ్ బ్యాలెన్సింగ్. ఈయన ఏం చేస్తున్నాడు? లోడ్ ని బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు. లోడ్ బ్యాలెన్సింగ్. ఎస్, దిస్ ఫెలో ఈజ్ డూయింగ్ లోడ్ బ్యాలెన్సింగ్ బాస్. ఓకే, బాగుంది. అయితే ఈ లోడ్ బ్యాలెన్సింగ్ చేస్తున్నప్పుడు ఈ పర్సన్ కి కొంచెం ప్రాబ్లం ఎదురైంది. ఏం ప్రాబ్లం సార్? ఏంది? ఏం లేదు. ఇప్పుడు మనం అన్నట్టుగానే ఇప్పుడు జనరల్ గా ఎస్ ఫ్రెండ్స్, జనవరి ఫెస్టివల్ ఈరోజు 31 డిసెంబర్. మరి 31 డిసెంబర్ అంటే మనం ఎట్లా? మనం పూర్తి స్థాయిలో మనుషులుగా ఉండం. నో, నేను మనిషిని కాదు అంటాడు ఒకడు. ఇంకొకళ్ళు అంటే ఎందుకురా బాబు ఇదంతా గోళ ఇంకొకళ్ళు ఉంటారు అట్లా. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? సమస్యలే ఇక తగ్గేది లేదన్నట్టు టోటల్ గా ఇక మనం ఏది పెడితే అది పర్చేజ్ చేయటం, అక్కడికి వెళ్ళటం, ఇక్కడికి వెళ్ళటం, ట్రావెలింగ్ అవి మొత్తం ఆన్లైన్ బిజినెస్ ఉపయోగిస్తూ ఉంటాం. ఆన్లైన్ అప్లికేషన్ అంటే మొత్తం బ్యాంకింగ్ అప్లికేషన్. అప్పుడు రిక్వెస్ట్స్ ఆర్ మోర్. అంటే ఇక లోడ్ బ్యాలెన్సర్ డైరెక్ట్ గా ఇక్కడ అరే ఏంద్రా ఇన్ని రిక్వెస్ట్లు వస్తున్నాయి, ఏం చేయాలి, వాట్ షుడ్ ఐ డూ? అప్పుడు ఉన్న సర్వర్లు మూడే కదా, మళ్ళీ వాటన్నిటికి పంపించింది. ఇలా అన్నిటికి పంపి చెక్ చేసినప్పుడు దానికి ఏమర్థమైందంటే ఈ మూడు సర్వర్లు కూడా కెన్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ మెనీ రిక్వెస్ట్. అంటే ఈ మూడు సర్వర్లు కూడా కెన్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ మెనీ రిక్వెస్ట్. ఓకే, చేతులు ఎత్తేసినాయి ఈ మూడు. సార్ అయ్యా నా వల్ల కాదు, నేను లోడ్ బ్యాలెన్సర్ నేను బ్యాలెన్సింగ్ చేస్తున్నా కానీ ఇక్కడ వర్కౌట్ అవ్వటంలా. ఓకే ఇక్కడ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకు? ఆల్ ఆర్ బిజీ, దే కెనాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ మీన్ రిక్వెస్ట్. నేను సక్రమంగా ఏదో చిన్న చిన్న రిక్వెస్ట్లు ఇస్తే ప్రాసెస్ చేసి పెట్టగలను కానీ ఇన్ని రిక్వెస్ట్లు ఒకేసారి వస్తే నేను చేయలేను. ఎస్, మరి ఏం చేయాలా? మొత్తం క్రాష్. ఎందుకు మొత్తం క్రాష్? లోడ్ ఎక్కువైపోయింది, నా వల్ల కావట్లేదు అని చెప్పి. ఓకే అట్లయితే ఇంకో పర్సన్ లైన్లోకి తీసుకొని వాడికి చెప్పారు, అరే బాబు ఈ లోడ్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏమో లోడ్ని బ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటాడు. పొరపాట్లు ఇక్కడ లోడ్ ఎక్కువైపోయి అసలు ఈ మూడు సర్వర్లు కూడా లేకపోతే నువ్వు వెంటనే నాకు నాలుగో సర్వర్లు నాలుగో సర్వర్ తయారవ్వాలి. నాలుగో సర్వర్ తయారవ్వాలి. ఆ తయారైన నాలుగో సర్వర్లో సేమ్ అప్లికేషన్ డిప్లాయ్ కూడా చేసి పడేసి ఉండాలి. సేమ్ అప్లికేషన్ ఇక్కడ డిప్లాయ్ చేసి ఉండాలి. అంటే దాని అర్థం ఏంది? సేమ్ ఇక్కడ డిప్లాయ్ జరిగి ఉండాలి. సేమ్ అప్లికేషన్ నెంబర్ 1 ఈ సర్వర్లో ఉండాలి. అంటే సర్వర్ క్రియేట్ అవ్వాలి, ఆ సర్వర్లో సేమ్ అప్లికేషన్ డిప్లాయ్ అయ్యి ఉండాలి అంతే. అయ్యున్న వెంటనే స్పాట్లో ఈ మూడు సర్వర్లు బిజీ అయినప్పుడు మా మా వ్యక్తి ఉన్నాడే లోడును బ్యాలెన్సింగ్ చేసే వ్యక్తి, అప్పుడు ఎస్ నువ్వు తయారు చేసిన ఆ సర్వర్కి లోడును పంపిస్తాడు. ఓకే ఇప్పుడు అంటే నువ్వు తయారు చేసిన ఈ సర్వర్కి లోడును పంపిస్తాడు. దానివల్ల ఏమైంది? కస్టమర్కి అసలు నా అప్లికేషన్ ఎప్పుడు డౌన్ అవుతుందని, నా అప్లికేషన్ ఎప్పుడు స్లో అవుతుందని తెలియదు. ఇక ఈ కేసులో అయితే తెలుస్తుంది. ఈ ఫస్ట్ కేస్, దిస్ ఇస్ ఫస్ట్ కేస్ బాస్. ఫస్ట్ కేసులో ఖచ్చితంగా కస్టమర్ విల్ గెట్ దిస్ బ్యాడ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ నౌ నో బ్యాడ్ ఎక్స్పీరియన్స్. వై? బికాస్ ఇక్కడ సర్వర్లు బిజీ అవుతా ఉంటాయి, ఇక్కడ సర్వర్లు మళ్ళీ క్రియేట్ చేయాలి. నీ పని అది క్రియేషన్ చేయాలా, అప్లికేషన్ 1 సేమ్ థింగ్ డిప్లాయ్ అయి ఉండాలి ఇక్కడ అంతే. దిస్ ఇస్ సర్వర్ నెంబర్ 4. ఎస్, సార్ ఇది కూడా అయితే మళ్ళీ ఇంకో సర్వర్ తయారు చేయి. ఓకే మళ్ళీ ఇంకో సర్వర్ ఏంది? సర్వర్ నెంబర్ 5 తయారు చేయి. అంటే ఈ వ్యక్తి డ్యూటీ ఏంది? సర్వర్లు తయారు చేయటం, సర్వర్లో ఈ అప్లికేషన్ ఉండేలాగా చూడటం. దిస్ ఇస్ వాట్ ఈజ్ డ్యూటీ. ఇట్లా అనమాట. అంటే ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే దీనివల్ల మనకి ఏమవుతుందంటే అప్లికేషన్స్ ఉపయోగించే యూజరు, ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకునే యూజరు ఎప్పుడు కూడా ఎస్ ఈ బ్యాంకింగ్ అనే అప్లికేషన్ సక్రమంగా నడుస్తుంది అనుకో. అండ్ దట్ మీన్స్ వాట్
24/7 నా అప్లికేషన్ కస్టమర్కి అందుబాటులో ఉంటుంది. దిస్ ఇస్ వాట్ హై అవైలబిలిటీ. హై అవైలబిలిటీ అంటే ఇంతే, అంటే ద కస్టమర్ విల్ నాట్ నో ఎనీథింగ్. వై? బికాస్ మీరు ఇక్కడ అప్లికేషను ఎస్ యూజ్ చేసే క్రమంలో ఎక్కువ రిక్వెస్ట్ వచ్చే క్రమంలో హ్యాండిల్ చేసుకోవటం వల్ల మళ్ళీ కొత్త రిక్వెస్ట్లు అనేది రావటం వలన లోడ్ బ్యాలెన్సర్ కూడా చేతులు ఎత్తేస్తుంది. కాబట్టి ఈ క్రమంలో నేను మరొక వ్యక్తిని అపాయింట్ చేశా. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? అట్లా కాదు, లోడ్ ఎక్కువైపోయింది అనుకుంటావా, మళ్ళీ నేను కొత్త సర్వర్లు తయారు చేస్తా విత్ ద సేమ్ అప్లికేషన్. సేమ్ అప్లికేషన్ 1 ఇక్కడే ఉంటుంది మళ్ళీ. ఓకే, ఈ విధంగా అంటే ఇక్కడ ఇది రెండో కేసు. ఇది ఫస్ట్ కేసులో ఇలా జరుగుతుంది, రెండో కేసులో ఇలా. ఎస్, ఈ సెకండ్ కేసు వల్ల మనకి అప్లికేషన్ అనేది 24/7 కస్టమర్కి అందుబాటులో ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ 24/7 application available or high availability of your application. That means what? If you run this application inside like this, your application will be available on 24/7. Yes, మీకు ఈ ప్రాబ్లమే రాదు. సరే, ఇలా పెంచుకుంటూ పోతే ఇలా పెంచుకుంటూ వెళ్తే డైరెక్ట్గా నాకు అంటే మీరే చెప్పారు కదా, ఇప్పుడు జనవరి 31st అవి లేకపోతే జనవరి 1st అయిపోయి రిక్వెస్ట్లు ఎక్కువ వచ్చినాయి. ఇక జనవరి 2 నుంచి జనవరి 9వ తారీఖు అంటే 9 వరకు నన్ను ఎవరు పట్టించుకోరు. అప్పుడు రిక్వెస్ట్లే రావు. అప్పుడు మళ్ళీ ఈ సర్వర్లు నేనేం చేయాలా? ఓకే ఓకే, లోడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు 2వ తారీఖు నుంచి లోడ్ తగ్గిద్ది, రిక్వెస్ట్లు తగ్గిపోతాయి. అప్పుడు ఏం చేయాలా? సర్వర్లు ఆటోమేటిక్గా రిమూవ్ చేయి. ఓకే ఓకే, అంటే సర్వర్లను యాడ్ చేయటం వీడి పనే, సర్వర్లు రిమూవ్ చేయటం వీడి పనే. ఎస్, ఎలా జరగాలి? ఇదంతా ఆటోమేటిక్గా జరగాల. లోడ్ తగ్గి రిక్వెస్ట్లు తగ్గుపోయినాయా, సర్వర్లు ఆల్రెడీ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోవాలా. లోడ్ పెరిగిందా, సర్వర్లు పెరగాల. అంటే లోడ్ పెరిగిందంటే సర్వర్లు పెరగాలి, లోడ్ తగ్గిందంటే సర్వర్లు తగ్గిపోవాలి. లేకపోతే నేను సర్వర్లు కాస్ట్ బిల్లు నేను కట్టలేను అంటున్నాడు ఎవరు? కస్టమర్, క్లయింట్. సో కాబట్టి ఈ వ్యక్తి ఏం చేస్తాడు? వెన్ ఎవర్ ద లోడ్ ఈస్ మోర్, ద సర్వర్స్ విల్ బి యాడెడ్. వెన్ ఎవర్ ద లోడ్ ఈస్ వెరీ వెరీ లెస్, ద సర్వర్స్ విల్ బి రిమూవ్డ్. అంతే, అయిపోయినాయి. యాడ్ అవుతాయి, రిమూవ్ అవుతాయి, యాడ్ అవుతాయి, రిమూవ్. దిస్ ఇస్ వాట్ హీస్ రెస్పాన్సిబిలిటీ. ఇది యాక్చువల్గా. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఆటో స్కేలింగ్ అని పిలుస్తాం బాస్. ఆటో స్కేలింగ్ అంటాం దీన్ని జనరల్గా. దిస్ ఈస్ కాల్డ్ ఆటో స్కేలింగ్. ఈ ప్రాసెస్ చేసే వ్యక్తి ఇతను అనుకోండి. ఆటో స్కేలింగ్ ఇది. సో ఆటో స్కేలింగ్, మరి ఈ ప్రాసెస్ చేసే వ్యక్తిని లోడ్ని బ్యాలెన్సింగ్ చేస్తున్నాడు కాబట్టి ఈ వ్యక్తిని మనం లోడ్ బ్యాలెన్సర్ అని పిలుస్తాం. లోడ్ బ్యాలెన్సర్. ఎస్, లోడ్ బ్యాలెన్సర్ అనే వ్యక్తి ఈ విధంగా లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాడు. ఇదేమో లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం. అంటే ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే లోడ్ బ్యాలెన్సింగ్ అంటాం బాస్. దిస్ ఇస్ లోడ్ బ్యాలెన్సింగ్. దిస్ ఇస్ వాట్ ఆటో స్కేలింగ్. అంటే ఆటో స్కేలింగ్ అంటే ఏంది? వెన్ ఎవర్ ద లోడ్ ఈస్ మోర్, ద సర్వర్స్ విల్ బి యాడెడ్. వెన్ ఎవర్ ద లోడ్ ఈస్ వెరీ వెరీ లెస్, ద సర్వర్స్ విల్ బి రిమూవ్డ్. ఆర్ స్టాప్ ఆర్ డిక్రీస్డ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే. సరే, దాని గురించి నేను తర్వాత మాట్లాడతానులే చాలా జాగ్రత్తగా. ఫస్ట్ కాన్సెప్ట్ ఇది. ఇట్లా నడుస్తుంది అనమాట మన బిజినెస్ మొత్తం. ఇప్పుడు ఇది రియల్ టైంలో నడిచే బిజినెస్ ఇలా నడుస్తుంది యాక్చువల్గా. ఓకే ఓకే, ఇప్పుడు ఇది బాగానే ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి ఇది జనరల్గా నేను ఎగ్జాంపుల్ చెప్పా, జనరల్ ఎగ్జాంపుల్. బట్ ఈ ఎగ్జాంపుల్ని కంటైనర్స్కి చూడండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ని కంటైనర్కి అప్లై చేయాలా. ఈ ఎగ్జాంపుల్ని కంటైనర్కి అప్లై చేస్తే మరి ఎలాగో చూడండి యాక్చువల్గా. ఇప్పుడు ఆటో స్కేలింగ్ అంటే తెలిసింది మీకు, లోడ్ బ్యాలెన్సింగ్ అంటే తెలిసింది. ఓకే, గుడ్, అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు చూడండి అసలు స్టోరీ. ఓకే, అసలు స్టోరీ వచ్చేసరికి మీకు తెలుసు ఆల్రెడీ. అంటే అసలు స్టోరీ అంటే ఏం సార్? ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ మనకి హోస్ట్ నెంబర్ 1 అంటే సర్వర్ నెంబర్ 1, హోస్ట్ 1. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇది హోస్ట్ 1. ఓకే, దిస్ ఈజ్ వాట్ హోస్ట్ 2. హోస్ట్ మిషన్ 2. ఒక 1 minute పాస్. ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ 1, సార్ హోస్ట్ అని అంటున్నారు ఏంటి సార్? ఇప్పుడు ఈ కంటైనర్లు ఉపయోగిస్తున్నాం జనరల్గా. అంటే సర్వరే ఇది. దిస్ ఇస్ సర్వర్ 1, దిస్ ఇస్ సర్వర్ 2.
ఎస్, సర్వర్ వన్, సర్వర్ టూ. సో సర్వర్ వన్, సర్వర్ టూ. ఓకే, ఓకే, గుడ్. సర్వర్ ఇక్కడ వెళ్తాం. ఓకే, ఇది హోస్ట్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్. ఎస్, ఎస్, ఇది సర్వర్ టూ యాక్చువల్గా. ఓకే, ఇది సర్వర్. గుడ్. సో ఇక మీకు తెలుసు ఆల్రెడీ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, మీకు సిపియు ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఎస్ఎస్డి ఉంటుంది. ఎస్, సిపియు, ర్యామ్, ఎస్ఎస్డి ఉంటుంది. ఓకే, గుడ్. సో నా జనరల్గా ఇక్కడ ఓఎస్ లైనెక్సే, ఇక్కడ ఓఎస్ లైనెక్స్. గుడ్. లైనెక్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్, ఇక్కడ మనం డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తాం. ఎస్, ఇప్పుడు యాక్చువల్గా డాకర్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు కంటైనర్స్. Containers, yes, with the help of this Docker I can create a containers, so many containers as per my host capacity. దీన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే డాకర్ హోస్ట్ అని పిలుస్తున్నాం. డాకర్ హోస్ట్ ఆర్ వర్చువల్ మిషన్ ఆర్ ఈస్ట్ ఇన్స్టెన్స్, ఏదైనా సరే ఇలా మనం పిలుస్తాం. బట్ ఇక్కడ ఉన్న కెపాసిటీని బట్టి మనం దట్ మెనీ కంటైనర్స్ వీ కెన్ క్రియేట్. ఓకే, నో ప్రాబ్లం, మనకు తెలుసు అది విషయం. అయితే ఇక్కడ ఈ కంటైనర్ లో మనం ఏం చేస్తున్నాం, మైక్రో సర్వీసెస్ మొత్తాన్ని డిప్లాయ్ చేస్తున్నాం. దట్ మీన్స్ వాట్, అప్లికేషన్, a single application can be divided into multiple microservices. A single application can be divided into multiple microservices. Microservice 1, 2, 3, 4, 5. ఎస్, ఎస్, ఈ వీటిని మొత్తాన్ని ఇక్కడ డిప్లాయ్ చేస్తాం. వీటిని మొత్తాన్ని కంటైనర్స్ డిప్లాయ్ చేస్తున్నాం. ఎస్, ఎస్, ఇది జరుగుతుంది. ఎస్, అంటే అప్లికేషన్ మొత్తం ఇక్కడ ఉన్నట్టే కంటైనర్స్ లో నడుస్తున్నాయి అంతే. ఎస్, కంటైనర్స్ లో నడుస్తున్నాయి. దట్ మీన్స్ వాట్, ఇక్కడ ఈ కంటైనర్స్ లో, ఎస్, ఈ కంటైనర్స్ లో కూడా నడుస్తున్నాయి, మైక్రో సర్వీసెస్ మొత్తం నడుస్తాయి. గుడ్. ఇప్పుడు నా నా టాస్క్ ఏంటంటే, ఎస్ ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టే సైజ్ ఆఫ్ మై బిజినెస్. ఎస్, మై బిజినెస్ కంటిన్యూస్లీ గ్రోయింగ్. ఎస్, కస్టమర్స్ ఆల్సో ఇంక్రీజింగ్. మీన్స్ కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యారంటే నంబర్ ఆఫ్ రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి. కస్టమర్స్ ఆర్ ఇంక్రీజింగ్, దట్ మీన్స్ వాట్, నంబర్ ఆఫ్ రిక్వెస్ట్ ఆల్సో ఇంక్రీజింగ్. కస్టమర్లు ఇంక్రీజ్ అయినప్పుడు రిక్వెస్ట్లు కూడా ఇంక్రీజ్ అవుతాయి అంటున్నాను నేను. ఎస్, ఎస్. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా సార్, ఏంటి, ఎలా చెప్పగలరు మీరు? ఏం లేదు, సింపుల్. టుడే, ఎస్, సింపుల్ గా ఈ రోజు అంటే ఎస్టర్డే 5K రిక్వెస్ట్లు బాస్. బట్ టుడే సింపుల్ గా 20K రిక్వెస్ట్ పర్ సెకండ్. నిన్నేమో 5K రిక్వెస్ట్లు ఫర్ సెకండ్, ఇప్పుడేమో 20K రిక్వెస్ట్లు ఫర్ సెకండ్. ఓకే, ఓకే సార్, ఇప్పుడు ఈ 20K రిక్వెస్ట్లు ఫర్ సెకండ్ అంటున్నారు. మరి ఇప్పుడు జనరల్ గా మనకి అసలు ఈ డాకర్ హోస్ట్ అనేది ఎన్ని కంటైనర్స్ లో ఉన్నాయి? అసలు ఈ డాకర్ హోస్ట్ లో ఎన్ని కంటైనర్స్ ఉన్నాయి? ఆ కంటైనర్స్ లో అప్లికేషన్స్ ఉన్నాయి కదా. ఎస్, ఎస్. నేనేమంటానంటే, అసలు ఈ కంటైనర్స్ లో ఈ ఉన్న ఈ అప్లికేషన్ ఇది ఏదైతే ఉందో మైక్రో సర్వీసెస్ నడవాలంటే మరి పూర్తి స్థాయిలో ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం అంతే. ఎస్, ఇప్పుడు దాకా చూసాం 5K రిక్వెస్ట్లు వస్తున్నాయి. మరి 5K రిక్వెస్ట్లు అనేది ఈ కంటైనర్స్ హ్యాండిల్ చేయగలదా లేదా? అసలు 5K రిక్వెస్ట్లు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో ఈ కంటైనర్స్ హ్యాండిల్ చేయలేనప్పుడు వాట్ అబౌట్ ద సిచ్యువేషన్? అర్థమవుతుందా? సో దిస్ టు ప్రాసెస్ దిస్ రిక్వెస్ట్ వీ నీడ్ టు గెట్ మోర్ కంటైనర్స్. మళ్ళీ కంటైనర్స్ మళ్ళీ ఎక్కువ కావాలి నాకు. ఎందుకు? ఇక లోడ్ పెరిగే కొద్దీ కంటైనర్స్ కూడా ఆటోమేటిక్గా తయారైపోవాలా. తయారవ్వకపోతే హే వాట్ ఈస్ దిస్, కంటైనర్స్ మొత్తం డౌన్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ. మరి కంటైనర్ డౌన్ అయిపోతాయి కదా. ఎందుకు? లోడ్ ఈజ్ మోర్, కంటైనర్స్ విల్ బి గెటింగ్ డౌన్. అరే సార్, ఓకే, ఓకే, అక్కడ ఎలా సర్వర్లు, జనరల్ ఎగ్జాంపుల్లో సర్వర్లు ఎలా డౌన్ అవుతున్నాయో ఇక్కడ కూడా కంటైనర్స్ డౌన్ అయ్యే పరిస్థితి వస్తుంది మళ్ళీ. బట్ అప్లికేషన్ సేమ్. డాకర్ హోస్ట్ 1 లో అప్లికేషన్ అదే, డాకర్ హోస్ట్ 2 లో అప్లికేషన్ అదే, డాకర్ హోస్ట్ డాష్ 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 10 లో కూడా అప్లికేషన్ అదే. ఓకే, కానీ ఇక్కడ రిక్వెస్ట్ల ప్రకారంగా చూస్తే కంటైనర్స్ కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.
రిక్వెస్ట్ ప్రకారం చూస్తే కంటైనర్స్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరి ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలా అసలు ఇది టాస్క్. సరే, ఎట్లా సార్ ఏంది అంటే చూడండి, యాక్చువల్గా చాలా సింపుల్ వేలో చెప్తున్నాను మీకు. క్యూబర్నెటిస్ అనేది చాలా పెద్ద స్థాయిలో చెప్తా ఉంటారు. ఎస్ అబ్బా క్యూబర్నెటిస్ అట్లా ఇట్లా ఏం నథింగ్ ఈజ్ దేర్. గూగుల్ చదువుకొని చాట్ జీపీటీ చూసిన వాళ్ళందరూ మీకు సావగొడతా ఉంటారు మిమ్మల్ని. ఇక అంతే, గూగుల్ చూసి చాట్ జీపీటీ చూసి వర్క్ చేసే వాళ్ళందరూ సావగొడతా ఉంటారు ఊరికి. ఎందుకు అది ఏం లేదు, నథింగ్ ఈజ్ దేర్. ప్రాసెస్ని కంప్లీట్గా అర్థం చేసుకో. క్యూబర్నెటిస్ వెరీ వెరీ ఈజీ. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుంది అంటే ఈచ్ కంటైనర్ కెన్ ప్రాసెస్ జనరల్గా యాజ్ ఫర్ ద మై కాన్ఫిగరేషన్, యాజ్ ఫర్ మై కంటైనర్ కాన్ఫిగరేషన్. ఎస్ అంటే ఈచ్ ఈచ్ కంటైనర్, చూడండి మీకే చెప్తా. ఈచ్ కంటైనర్, ఎస్, ఈచ్ కంటైనర్ కెన్ ప్రాసెస్ 100 రిక్వెస్ట్ ఫర్ సెకండ్ బాస్. 100 రిక్వెస్ట్ ఫర్ ఒక సెకండ్కి ఒక కంటైనర్ 100 రిక్వెస్ట్ని ప్రాసెస్ చేయగలదు. దిస్ ఇస్ ద కెపాసిటీ ఆఫ్ మై కంటైనర్. సో దట్ మీన్స్ వాట్, వన్ కంటైనర్, వన్ సి అంటే వన్ కంటైనర్ కెన్ ప్రాసెస్ 100 రిక్వెస్ట్లు ఫర్ సెకండ్కి. వన్ కంటైనర్ ప్రాసెస్ 100 రిక్వెస్ట్ ఫర్ సెకండ్. ఓకే ఫైన్, బాగుంది. మరి ఇప్పుడు నేనేమంటానంటే 100, ఆ, 100 ఎస్ ఫ్రెండ్స్ 100 రిక్వెస్ట్లు, అంతే కదా. 100 × 100 రిక్వెస్ట్ అంటే అంటే నేనే 100 సార్, 100 ఏంటి సార్ అంటే 100 ఏంటంటే నేను చెప్తాను ఆగండి. ఇది ఇది సర్వర్. ఓకే ఓకే, ఇది సర్వర్. ఇక్కడ ఎస్, ది సర్వర్ కంటైన్స్ 100 కంటైనర్స్ బాస్, అది నా అర్థం. ది సర్వర్స్ రిక్వెస్ట్ 100 కంటైనర్ అంటే 100 కంటైనర్లు ఉన్నాయి ఇక్కడ. అప్లికేషన్ ఉంది, 100 కంటైనర్స్ ఇక్కడ ఉన్నాయి. ఎస్ అంటే ఒక కంటైనరు 100 రిక్వెస్ట్లు ప్రాసెస్ చేస్తుంది సెకండ్కి. ఇప్పుడు ఈ సర్వర్ వన్లో ఉన్న కంటైనర్లు, ఈ హోస్ట్ నెంబర్ వన్లో ఉన్న ఉన్న 100 కంటైనర్స్, ఓకే, ఒక సెకండ్కి 100 రిక్వెస్ట్లు అంటే 100 కంటైనర్స్ 100 రిక్వెస్ట్లు అంటే ఒక 100 రిక్వెస్ట్ తీసుకుంటుంది ఫర్ సెకండ్కి. 100 × 100 అంటే అప్పుడు చెప్పండి, వంద 10,000 కంటైనర్స్ 100 కంటైనర్స్ కెన్ ప్రాసెస్ హౌ మెనీ రిక్వెస్ట్. 100 కంటైనర్స్ 10,000 కెన్ ప్రాసెస్ 10,000 requests. 10K రిక్వెస్ట్ ఓన్లీ. 10K రిక్వెస్ట్. ఓకే ఓకే, బాగుంది. 10K రిక్వెస్ట్, సూపర్, ఎక్సలెంట్. అంటే ఒక 100 కంటైనర్స్ ఈ సర్వర్లో ఉన్నాయి కాబట్టి 10K రిక్వెస్ట్ని కెన్ ప్రాసెస్ చేయగలదు ఇది. ఓకే బాగుంది. మరి ఇక్కడ మరొక సర్వర్ నేను తీసుకుంటా, సర్వర్ 2. ఎస్ సర్వర్ 2. దిస్ ఇస్ హోస్ట్ నెంబర్ 2. ఓకే, హోస్ట్ నెంబర్ 2. ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ కూడా ఒక 100 కంటైనర్స్ ఉన్నాయి. 100 కంటైనర్స్, 100 కంటైనర్స్, 100 కంటైనర్స్. బట్ నౌ 100 కంటైనర్స్కి 10K రిక్వెస్ట్. బట్ దిస్ మిషన్ ఆల్సో కెన్ ప్రాసెస్ 10K రిక్వెస్ట్. 10K ఎందుకంటే 100 కంటైనర్స్ 10K రిక్వెస్ట్, 100 కంటైనర్స్లు 10K రిక్వెస్ట్. ఓకే, 10,000 రిక్వెస్ట్లు, 10,000 రిక్వెస్ట్లు, గుడ్, బాగుంది. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఈ హోస్ట్ మిషన్ ఉంది, ఓకే ఓకే, హోస్ట్ మిషన్ ఉంది. యాక్చువల్గా ఈ కేసులో, ఎస్, ఈ కేసులో చూడండి, యాక్చువల్గా ఈ కేసులో సింపుల్గా నేను చెప్తాను. ఇదిగోండి, ఓకే, ఇది ఓకే, ఇది సర్వర్ 1, ఇది సర్వర్ 2. ఓకే, దీనికి మొత్తం 100 కంటైనర్స్లు ఉన్నాయి బాస్. 100 కంటైనర్స్, ఇవన్నీ 100 కంటైనర్స్. 100 కంటైనర్స్ ఆర్ అవైలబుల్. సో ఎస్, దిస్ ఇస్ ఫస్ట్ డే ఫస్ట్ డే. ఓకే, మనం చెప్పిన దాని ప్రకారం దిస్ దిస్ సర్వర్, దిస్ డోకర్ హోస్ట్, ఓకే, దిస్ సర్వర్ ఆర్ వాట్ ఎవర్ దిస్ కంటైనర్స్ ఏదైనా సరే మనకి ఎస్ హ్యాండిల్ ఓన్లీ 10K రిక్వెస్ట్. ఓన్లీ 10K రిక్వెస్ట్, ఓన్లీ 10K రిక్వెస్ట్ ఓన్లీ, అంతే. అంటే ఫర్ సెకండ్కి. ఇప్పుడు యాక్చువల్గా ఫెస్టివల్ సీజన్ అంటే 31 డిసెంబర్, ఫస్ట్ అంటే ఈ రోజు టుడే 31 డిసెంబర్ కాబట్టి కేసు మారింది. ఇప్పుడు 10K కాదు, నో, ఇక్కడ వచ్చేసి ఎస్ 10K వస్తున్నాయి. 10K వస్తునేసరికి ఈ లోడ్ బ్యాలెన్సర్ కూడా అమ్మాయి దీనికి 10, దీనికి ఒక 10,
అప్పుడు 10K సరిపోతుంది, 20K అయిపోయింది. 20K రిక్వెస్ట్ని 10K సెట్ చేసి పడేసింది. ఏది ఎస్టర్డే ఫస్ట్ రోజు అంటే నిన్న ఎస్టర్డే 20K వచ్చింది రిక్వెస్ట్లు ఫర్ ఎగ్జాంపుల్. 20Kని డిస్ట్రిబ్యూట్ చేసేసింది. ఇక్కడ 10K, ఇక్కడ 10K డిస్ట్రిబ్యూట్ చేసింది. బట్ ఇప్పుడు ఈ రోజు 31st కదా, దిస్ ఇస్ సెకండ్ డే 31st నాడు ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఎస్, ఇవే సర్వర్లు యాక్చువల్గా ఇట్లాగే ఉన్నాయి. గుడ్, దిస్ ఇస్ వాట్ 31st డిసెంబర్ 31st ఈ రోజు. ఇప్పుడు ఈ రోజు ఏం జరిగింది తెలుసా? ఎస్, సింపుల్గా ఈ కంటైనర్స్ ఎన్ని ఉన్నాయి? 100. ఓకే, మరి సర్వర్లు ఎన్ని ఉన్నాయి? ఎస్, host 1 host 2 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు యాక్చువల్గా 20K కాదు, ఇప్పుడు 31st కాబట్టి 50K వచ్చినాయి. అరే 50K, మరి 50K అప్పుడు వీడికి పిచ్చి పట్టింది. ఎందుకు 50K అంటే మళ్ళీ ఏం చేయాలి? చాలా లోడ్ ఎక్కువైపోయింది. లోడ్ ఈజ్ మోర్. సో ఎప్పుడైతే లోడ్ ఎక్కువైపోయిందో కెపాసిటీకి మించిన రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఎస్, దిస్ ఇస్ మై కెపాసిటీ, బట్ కెపాసిటీకి మించిన రిక్వెస్ట్లు ఎప్పుడైతే వస్తున్నాయో ఓకే, అప్పుడు దట్ మీన్స్ వాట్, they can process at least 20K request, but now we are getting 50K request. So these two hosts are very busy, these two machines are very busy. Okay, two hosts are very busy. మరి ఈ బిజీ అయినప్పుడు దే కెనాట్ ఏబుల్ టు హ్యాండిల్ దిస్ మచ్ రిక్వెస్ట్ ఆల్సో. ఈ రిక్వెస్ట్లు చేయలేనప్పుడు మనం ఇందాక ఏం చెప్పాం? ఆటో స్కేలింగ్. మళ్ళీ ఏం చేయాలా? ఎస్, మళ్ళీ సర్వర్లు తయారవ్వాలా. మళ్ళీ సర్వర్లు తయారైన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ కంటైనర్స్ కూడా తయారవ్వాలి. ఆటోమేటిక్గా కంటైనర్స్ అరే ఎస్ కంటైనర్స్ మళ్ళీ తయారవ్వాలి. కంటైనర్స్లో మళ్ళీ తయారైన తర్వాత ఇక్కడున్న సేమ్ అప్లికేషనే మళ్ళీ ఇక్కడ కూడా ఉండాలి. అంటే ఉత్తగా ఎంటీ కంటైనర్స్ ఉంటే కాదు కదా. ఎస్, అంటే సర్వర్లు తయారవ్వాలి, సర్వర్లతో పాటు కంటైనర్స్ కూడా మళ్ళీ తయారవ్వాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ బ్యాడ్లీ మై బిజినెస్. ఇప్పుడు మీకు అర్థమైందా? సర్వర్లు ఉండాలి, మళ్ళీ కంటైనర్స్ ఉండాలి, కంటైనర్స్లో అప్లికేషన్ ఉండాలి, మళ్ళీ అప్లికేషన్ని ఈ వ్యక్తి డైరెక్ట్గా లోడ్ ఎక్కువైపోయింది మీరు బయటకు వెళ్ళిపోయినట్టు కాదు. నో, లోడ్ ఎక్కువైపోయినా సరే సర్వర్లు క్రియేట్ అవ్వాలి, కంటైనర్స్ క్రియేట్ అవ్వాలి, మళ్ళీ అప్లికేషన్ని ఆ కస్టమర్ యాక్సెస్ చేయగలగాలి. ఎస్, దిస్ ఇస్ మై ఇంటెన్షన్. సో రైట్ నౌ వీఆర్ యూజింగ్ ఓన్లీ కంటైనర్స్ బాస్. ఎస్, అర్థమైందా? సో ఇప్పుడు అసలు హౌ కెన్ యూ ఇంప్లిమెంట్ ద ఆటో స్కేలింగ్? ఎస్, ఇన్ యూనో కంటైనర్స్. అసలు ఈ కంటైనర్స్లో ఇలాంటి ప్రాసెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? దిస్ ఇస్ వెరీ మచ్ ప్రాబ్లమ్ ఫర్ మీ టు డూ దిస్ కైండ్ ఆఫ్ టాస్క్ మాన్యువల్గా చేయాలంటే చాలా రిస్క్ బాస్. ఇప్పుడు మీకు అర్థమైందా? అమ్మా ఓకే, ఈ కంటైనర్స్లో లోడ్ ఎక్కువైపోయింది, ఆగాగు నేను కొత్త కంటైనర్లు తయారు చేస్తా, ఆగాగు నేను సర్వర్ తయారు చేస్తానంటే ఆగేవాడు ఎవరు? నో. సో దిస్ మస్ట్ బీ ఇన్ ఆటోమేషన్ ప్రాసెస్, అదర్వైజ్ మై బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా జరగాలి. ఇందాక నేను జనరల్ ప్రాసెస్లో చెప్పినట్టు ఇక్కడ కూడా కంటైనర్స్లో కూడా ఆటోమేటిక్గా జరగాలి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఎస్ Yes, సార్. sir. ఎస్ సార్. ఇది జరగాలంటే ఏం చేయాలి? ఎస్, దిస్ ఇస్ ఏ వెరీ వెరీ యూనో ఛాలెంజింగ్ టాస్క్ యాజ్ ఎ క్యూబర్నెటిస్ అడ్మిన్, రైట్? క్యూబర్నెటిస్ వల్ల ఇదంతా సాధ్యం అవుతుంది, అది మనకు తెలుసు, నిన్నే చెప్పాను కాబట్టి. సో ఇలాంటి టాస్క్లన్నీ కూడా క్యూబర్నెటిస్ హ్యాండిల్ చేస్తుంది. ఇలాంటి టాస్క్, ఈ సినారియో మీరు నేను చెప్పిన సినారియోలు మొత్తం ప్రాక్టికల్గా రాసుకొని నీట్గా ఇదే ఎక్స్ప్లెయిన్ చేయండి ఎవరికైనా సరే. క్యూబర్నెటిస్ అంటే ఏంది అంటే, క్యూబర్నెటిస్ అంటే ఇది అని టూల్ అని చెప్పొద్దు. నో, ఇదంతా డిస్కషన్ చెప్పాలా. ఎస్, నాకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 5 ఉంది, నాకు 6 ఉంది అనేవాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన మాటలే చెప్పాలి. ఫ్రెషర్స్కి చెప్తే ఒక అద్భుతం, అంతే, ఇక ఎక్సలెంట్ సూపర్ అంటారు వాళ్ళు. ఎస్, సరే, ఇదొక సినారీ. అసలు ఎందుకు వై క్యూబర్నెటిస్ అంటే ఇది మొత్తం చెప్పండి అంటున్నాను నేను. వాడు అంటాడు ఒకటే క్వశ్చన్, డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఆన్ క్యూబర్నెటిస్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ క్యూబర్నెటిస్ అంటాడు. ఓకే, ఎస్ ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటాడు ఎవరు ఎక్స్పీరియన్స్ ఉంటే. ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అంటాడు ఎవరు? ఫ్రెషర్ అయితే ఐ హ్యావ్ ఎ గుడ్ నాలెడ్జ్ అని చెప్పాలి. ఫ్రెషర్ అయితే గుడ్ నాలెడ్జ్. ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే ఐ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆన్ క్యూబర్నెటిస్, రైట్? ఓకే, చెప్పినప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 ఒక్కటే క్వశ్చన్, వై క్యూబర్నెటిస్ అయిపోయింది. ఇక వై క్యూబర్నెటిస్ అనే దానికి ఆన్సరే నేను నిన్నటి క్లాసు, ఈరోజు క్లాస్. ఈ క్లాస్లో వై క్యూబర్నెటిస్ అనేది చెప్పగలిగితే అక్కడి నుంచి నువ్వు క్యూబర్నెటిస్ నేర్చుకోవటం ఇక మిగిలింది 50%.
మిగిలింది 50%. అరే 50% అయిపోయినట్టే, ప్రాసెస్ తెలిసింది, అసలు ఏం చేస్తుంది క్యూబర్నెటిస్ అనేది తెలుస్తుంది మనకి. దాని తర్వాత క్యూబర్నెటిస్ ని హ్యాండ్స్ ఆన్ చేయటమే 50%. ఓవర్. ఎస్ ఎస్, సరే. అది క్యూబర్నెటిస్, అది చూద్దాం. సరే, ఇప్పుడు ఇంకొక సినారియోకి వెళ్దాం. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, బాగుంది, చాలా బాగుంది ఇది. ఆటో స్కేలింగ్ జరుగుతూ ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు ఈ సినారియోలో మీరు ఏం చూస్తారంటే, ఎస్, చూడండి, దిస్ ఈజ్ మై హోస్ట్. ఓకే, దిస్ ఈజ్ మై హోస్ట్ బాస్. ఓకే, అంటే హోస్ట్ నెంబర్ 1, హోస్ట్ నెంబర్ 2 అనుకోండి. సో మీకు తెలుసు ఇక ఆల్రెడీ ఇక డాకర్ ఉందంటే కంటైనర్స్ తయారవుతాయి. ఎస్, డాకర్ ఉందంటే కంటైనర్స్ తయారవుతాయి. ఎస్, డాకర్, ఇక్కడ డాకర్, ఇది డాకర్ హోస్ట్ అని మనం చెప్తున్నాం. సో సో వీ హ్యావ్ కంటైనర్స్, వీ హ్యావ్ కంటైనర్స్. ఎస్ ఎస్, కంటైనర్లు ఉన్నాయి. గుడ్. మరి ఇప్పుడు కంటైనర్స్ ఉన్నాయి, కరెక్టే. ఎస్, హ్యావ్ 100 కంటైనర్స్ ఫర్ ఈచ్ మిషన్, ఫర్ ఈచ్ హోస్ట్ 100 కంటైనర్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 కంటైనర్స్, 100 containers. Good. So 100 containers, my business is working smoothly, and my business customers are, accessing my business application very, very smoothly. Excellent అంటున్నారు వాళ్ళు. ఇలాగా ఈ కంటైనర్స్ అన్ని నడుస్తున్నాయి. మా అప్లికేషన్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ మై కంటైనర్స్. మొత్తం డైరెక్ట్గా బాగుంది, ఎక్సలెంట్. అయితే ఇక్కడ ఇలా మిషన్స్ చాలా ఉన్నాయి, 100 మిషన్స్ ఇట్లా చాలా ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్ టోటల్గా ఇదిగో కొన్ని కంటైనర్స్ డౌన్ అయినాయి బాస్. అంటే ఒక హోస్ట్లో ఉన్న కొన్ని కంటైనర్స్ డౌన్ అయినాయి, మరొక హోస్ట్లో ఉన్న కొన్ని కంటైనర్స్ డౌన్ అయ్యాయి. ఆల్ ఆఫ్ సడన్లీ కంటైనర్స్ డౌన్. సో కంటైనర్స్ డౌన్ అయినప్పుడు ఇక రిక్వెస్ట్లు, కంటైనర్స్ అన్ని డౌన్ అయినాయి, రిక్వెస్ట్లు తగ్గించుకోండి అంటే కస్టమర్ ఆగడము. రిక్వెస్ట్ ఆర్ కమింగ్ కమింగ్ కమింగ్, రిక్వెస్ట్ ఆర్ కమింగ్. మొత్తం టోటల్గా రిక్వెస్ట్లు వస్తూనే ఉంటాయి. ఎస్ ఎస్, బట్ రిక్వెస్ట్లు వస్తూనే ఉన్నాయి, బట్ కంటైనర్స్ ఆర్ వెరీ లెస్. ఈ రిక్వెస్ట్లకి ఈ కంటైనర్స్కి హ్యాండిల్ చేయడం కష్టం అయిపోతుంది. ఎందుకంటే కొన్ని కంటైనర్స్ డౌన్ అయిపోయినాయి, వాళ్ళ వర్క్ అవ్వట్ల అది. మరి ఇప్పుడు ఈ కంటైనర్స్ డౌన్ అయిన సంగతి, ఇప్పుడు లెట్స్ సే ఐ హ్యావ్ 100 మిషన్స్ లేదా 200 మిషన్స్. 200 మిషన్స్లో నేను ఎన్ని లక్షల కంటైనర్స్ నేను మెయింటైన్ చేస్తున్నా. 200 మిషన్స్ ఉన్నాయి. ఈ 200 మిషన్స్లో కొన్ని లక్షల కంటైనర్స్ నేను మెయింటైన్ చేస్తున్నా. బట్ ఇన్ని లక్షల కంటైనర్స్లో ఏ సర్వర్లో ఉన్న ఏ కంటైనర్స్లు నడుస్తున్నాయి, ఏ కంటైనర్స్లో ఉన్న ఏ సర్వర్లో ఉన్న ఏ కంటైనర్స్లు స్టాప్ అయినాయి, డౌన్ అయినాయి అని ఎలా తెలుస్తుంది? దట్ మీన్స్ వాట్, హౌ మెనీ కంటైనర్స్ ఆర్ రన్నింగ్ ఇన్ దిస్ సర్వర్, హౌ మెనీ కంటైనర్స్ ఆర్ నాట్ రన్నింగ్ ఇన్ దిస్ సర్వర్. సో ఇక్కడ ఏంది, రన్నింగ్ కంటైనర్స్, రన్నింగ్ కంటైనర్స్ అండ్ ఎస్ ఎస్ ఫ్రెండ్స్, డౌన్ కంటైనర్స్. దట్ మీన్స్ వాట్, నాట్ వర్కింగ్ కంటైనర్స్, నాట్ రన్నింగ్ కంటైనర్స్, అట్లా అనుకోండి మీ ఇష్టం. ఎస్, ఎట్లయినా సరే. అంటే ఎస్, రన్నింగ్ కంటైనర్స్ బాస్, గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ కంటైనర్స్ ఎన్ని, నాట్ రన్నింగ్ కంటైనర్స్ ఎన్ని, ఎన్ని. ఎస్, ఇది నువ్వు ఎలా చేయగలవా? నువ్వే మాన్యువల్గా అసలే కష్టం. అసలే కష్టం అంటే ఎందుకు? ఇప్పుడు December 31 అంటే మనుషులకి ఆత్రత గోలగోల కొట్టదు. అప్పుడు 31 రోజు ఇన్ని రిక్వెస్ట్లు వచ్చినాయి అంటే ఆగాగండి, ఈ రోజు కాదు రేపు చేద్దాం, హూ ఆర్ యూ అంటాడు వాడు వెంటనే. కంటైనర్స్ ఆగిపోయినాయి, ఆగనంటే ఎక్కడ కంటైనర్స్ ఆగిపోయినాయి అసలు తెలియదు మళ్ళీ. నేనేమంటానంటే, హౌ మెనీ కంటైనర్స్ ఆర్ రన్నింగ్ ఇన్ దిస్ హోస్ట్ మిషన్, హౌ మెనీ కంటైనర్స్ ఆర్ నాట్ రన్నింగ్ ఇన్ దిస్ హోస్ట్ మిషన్, వీ డోంట్ నో. Why? Because there are number of missions are available, number of containers are available. But how should I know all these things? That means what? We need to monitor all the containers. Yes, yes. We need to monitor all the containers, boss. Containers మొత్తాన్ని మానిటరింగ్ చేయాలా? ఎలాగా? 24/7. ఎస్, 365 days. చూసారా ఎంత లాట్ ఆఫ్ వర్క్ ఉందో మనకి? ఎస్, చాలా వర్క్ ఉంది బాస్, చాలా వర్క్ ఉంది. ఎస్ ఎస్, డెవలప్మెంట్ వర్క్ ఆ సైడ్ ఉంటే, టెస్టింగ్ వర్క్ ఆ సైడ్ ఉంటే, దానికి మించిన 100 రెట్లు వర్క్ ఇక్కడ ఉంది. ఎస్, చాలా మందికి తెలియదు పాపం, ముఖ్యంగా. ఎస్, అంటే ఇక్కడ నేనేం చెప్తానంటే, హౌ టు ట్రబుల్ షూట్ దిస్ కంటైనర్స్. దట్ మీన్స్ కూడా అసలు యాక్చువల్గా కంటైనర్స్ ఎన్ని నడుస్తున్నాయి, నెంబర్ 1.
కంటైనర్స్ ఏమీ నడవట్లేదు. నెంబర్ టూ, అసలు ఏదైతే రన్నింగ్ లోని కంటైనర్స్ ని మళ్ళీ మనం ట్రబుల్ షూట్ చేసి ఎందుకు కంటైనర్స్ అలా అయినాయో మళ్ళీ తెలుసుకోవాలి. అదొక టాస్క్. ఎస్, నెంబర్ మూడు టాస్క్లు ఉన్నాయి ఇక్కడ. ఈ మూడు టాస్కులు మాన్యువల్ గా చేయాలంటే నాట్ పాసిబుల్. ఎన్ని కంటైనర్ నడుస్తున్నాయో తెలియదు, ఎన్ని కంటైనర్స్ ఆగిపోయినాయో తెలియదు, ఏ కంటైనర్ని ఎలా ట్రబుల్ షూట్ చేసి మళ్ళీ దాన్ని రిజాల్వ్ చేయాలో, ఆ ఇష్యూని రిజాల్వ్ చేయాలో తెలియదు మనకి. నో, ఎందుకు? మాన్యువల్ ప్రొసీజర్ అయిపోయింది. సో హౌ టు ట్రబుల్ షూట్ ఆల్ ద కంటైనర్స్ which are down and which are running? Yes, but we are monitoring so many containers. What is this? We are maintaining so many containers. మనం చాలా కంటైనర్స్ మెయింటైన్ చేస్తున్నాం, బట్ ఇన్ని లాక్స్ ఆఫ్ కంటైనర్స్ లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మెయింటైన్ ద కంటైనర్స్ మాన్యువల్లీ. నో, కంటైనర్స్ ఈ విధంగా మాన్యువల్ గా మెయింటైన్ చేయడం సాధ్యం కాదు మిత్రులారా. సో దానికోసమే ఎస్, కంటిన్యూస్ గా కంటైనర్స్ ని మానిటరింగ్ చేయాలి. కంటిన్యూస్ గా కంటైనర్స్ పూర్తి స్థాయిలో ఎస్ పనిచేసేలాగా చేయాలి. దిస్ ఈజ్ అవర్ టాస్క్. Okay, so how many containers are not running? How many containers are running? How should I troubleshoot all these things? How should I know? How should I man? How should I monitor? Yes, but all containers must be running stage. అదర్వైజ్ నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి, బిజినెస్ ఎఫెక్ట్ అయితే. సో ఈ విధంగా అసలు కంటైనర్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి? ఎస్ బాస్, చూసారా ఎంత పెద్ద టాస్క్? దిస్ ఇస్ అవర్ ఛాలెంజ్. ఎస్ ఎస్. సో అంటే సింపుల్ గా చెప్పాలంటే కంటైనర్స్ అనేది మెయింటైన్ చేయటం, మేనేజ్ చేయటం అనే దానికోసమే పుట్టింది టూల్, అదే క్యూబర్నెటిస్. మానిటర్ ద కంటైనర్స్ కంటిన్యూస్లీ. ఎలాగా? దీస్ మెనీ కంటైనర్స్ ఆర్ రన్నింగ్, దీస్ మెనీ కంటైనర్స్ ఆర్ నాట్ రన్, మెయింటైన్ చేయాలి. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి ఎలా మాట్లాడతాం మనం టెక్నాలజీ అంటే, ఎస్ దిస్ ఇస్ మై సర్వర్ బాస్, దిస్ ఇస్ మై సర్వర్. గుడ్. సో ఈ సర్వర్లో ఎస్ అంటే హోస్ట్ మిషన్ అనొచ్చు, సర్వర్ అనొచ్చు, ఏదో ఒకటి అనండి. ఎస్ ఎస్, హోస్ట్ మిషన్ 2. ఎస్ ఎస్. సో ఎస్ ఎస్, దీస్ ఆర్ కంటైనర్స్. ఓకే, సో ఇది ఒక కంటైనర్స్ ఇవన్నీ కూడా. ఓకే, అయితే ఈ కంటైనర్స్ ఎస్ ఇక్కడ కొన్ని కంటైనర్స్ రన్నింగ్ బాస్, రన్నింగ్ కంటైనర్స్ ఆర్ రన్నింగ్. ఈ కంటైనర్స్ నాట్ రన్నింగ్, నాట్ రన్నింగ్. ఈ కంటైనర్స్ రన్నింగ్, ఈ కంటైనర్స్ నాట్ రన్నింగ్. నేను ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను మీకు, అంతేగాని ఇట్లానే కాదు. ఎగ్జామ్ నాట్ రన్నింగ్. ఎస్, అయితే రన్నింగ్ అయ్యే కంటైనర్స్ని మనం ఏమని పిలుస్తామంటే హెల్తీ కంటైనర్స్. హెల్తీ కంటైనర్స్. ఎస్ ఎస్, రన్నింగ్ అయ్యే కంటైనర్స్ మనం హెల్తీ కంటైనర్స్ అంటాం. ఇదేంటిది? అన్హెల్తీ. ఎస్, ఇది టాస్క్ యాక్చువల్లీ. హెల్తీ కంటైనర్స్ అండ్ అన్హెల్తీ కంటైనర్స్. సో హెల్తీ కంటైనర్స్ అండ్ అన్హెల్తీ కంటైనర్స్, వీ నీడ్ టు మానిటర్ హెల్తీ అండ్ అన్హెల్తీ. ఇది టాస్క్. అంటే ఇది అసలు టాస్క్ యాక్చువల్గా చెప్పాలంటే. దీనివల్ల మనకు తెలుస్తాయి, ఓకే అన్హెల్తీ కంటైనర్స్ అంటే అయి బాబు అది డౌన్ అయిన కంటైనర్స్, హెల్తీ కంటైనర్స్ అంటే అది రన్నింగ్ లో ఉన్న కంటైనర్స్. ఓకే, మరి యాక్చువల్గా క్యూబర్నెటిస్ వాడు చాలా తెలివైన వాడు. వాడు ఏం చేశాడు తెలుసా? ఏదైతే ఎస్ కంటైనర్స్ రన్నింగ్ అవ్వలేదో వాటి ప్లేస్లో మరొక కొత్త కంటైనర్స్ తయారవుతాయి, బట్ సేమ్ అప్లికేషన్, అలాంగ్ విత్ సేమ్ అప్లికేషన్ బాస్. ఎస్ ఎస్, అంటే లోడ్ పెరిగింది, కంటైనర్స్ డౌన్ అయినాయి, మరి ఇప్పుడు ఆ కంటైనర్స్ మళ్ళీ తయారు కావాలంటే కష్టం. బట్ ఆటోమేటిక్గా మనకి కంటైనర్స్ ప్లస్ అప్లికేషన్ తయారు చేసుకోవడానికి ఒక మెకానిజం ఉంది. ఎస్, ఆ మెకానిజం ఉపయోగించి మనం ఆటోమేటిక్గా కంటైనర్లు కూడా తయారు చేసుకోవచ్చు. దాన్ని మనం ఏమంటామంటే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అంటాం. సెల్ఫ్ హీలింగ్ మెకానిజం. ఇక్కడ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఐ కెన్ క్రియేట్ ఎస్ సో మెనీ నెంబర్ ఆఫ్ కంటైనర్స్. అంటే ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది ఇది. ఆటోమేటిక్ ప్రాసెస్ బాస్. దిస్ ఇస్ వాట్ ఆటోమేటిక్ ప్రాసెస్, సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అంటారు దాన్ని. ఎస్, as soon as the container is down, then automatically new containers will be created. డౌన్ అయిన వెంటనే న్యూ కంటైనర్స్ విల్ బి క్రియేటెడ్. ఇక ఆ న్యూ క్రియేషన్ కంటైనర్స్ క్రియేట్ అయినాయి కాబట్టి నా రిక్వెస్ట్లన్నీ ఈ న్యూ కంటైనర్స్ ని హ్యాండిల్ చేయగలుగుతాం.
ఆ రిక్వెస్ట్లని ఈ కొత్తగా తయారైన కంటైనర్స్ హ్యాండిల్ చేస్తుంది అనమాట. మరి ఇక్కడ రన్నింగ్ అవ్వలేని కంటైనర్స్ మళ్ళీ నేను ట్రబుల్ షూట్ చేసి మళ్ళీ వాటిని రన్నింగ్ లో పెట్టేస్తాను. సింపుల్. అంటే ఇందాక నేను చెప్పినట్టే టోటల్ గా దీన్ని కాకపోతే ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం. రియల్ గా చెప్పాలంటే అంటే కంటైనర్స్కి వచ్చేసరికి కొంత చెప్పాను కదా, హెల్తీ కంటైనర్స్ అన్హెల్తీ కంటైనర్స్ అట్లా మనం మెయింటైన్ చేయాలి. ఓకే. సరే, అది పక్కన పెడితే కొత్తగా కంటైనర్స్ మీరు తయారు చేయొచ్చు అంటున్నారు కదా. ఆ, కరెక్టే. ఇప్పుడు ఈ టాస్క్ చూడండి. మీరు న్యూ కంటైనర్స్ తయారు చేయాలంటున్నారు. ఓకే, దిస్ ఇస్ మై సర్వర్ పోస్ట్. మరి న్యూ కంటైనర్స్ తయారు చేయాలంటే ఇక్కడ దేర్ ఆర్ 200 మిషన్స్. 200 మిషన్స్ ఉన్నాయి. ఈ 200 మిషన్స్ లో ఏ మిషన్ లో కొత్త కంటైనర్స్ తయారు చేయాలి? ఎందుకంటే దీంట్లో కెపాసిటీని బట్టి కంటైనర్స్ తయారవ్వాలి. దీంట్లో కెపాసిటీ లేకపోతే కంటైనర్ క్రియేషన్ ఫెయిల్డ్. మళ్ళీ అది చూసుకోవాలి. ఎస్ ఎస్, ఇక్కడ సర్వర్లు ఉన్నాయి, కంటైనర్స్ ఆటోమేటిక్గా తయారవుతాయి అని చెప్పా. కంటైనర్స్ ఆటోమేటిక్గా తయారవ్వాలంటే ఏ కంటైనర్స్ లో ఆ, ఏ కంటైనర్స్ లో ఎస్, ఏ సర్వర్లో కెపాసిటీ ఉంది, విచ్ సర్వర్ ఈస్ హ్యావింగ్ హౌ మచ్ కెపాసిటీ, అంటే ఈ సర్వర్లో ఎంత కెపాసిటీ ఉంది, ఈ సర్వర్లో ఎంత కెపాసిటీ ఉంది, ఈ సర్వర్లో ఎంత కెపాసిటీ ఉంది, నేను ఏ సర్వర్లో కంటైనర్ తయారు చేయాలి అనేది నాకే తెలియదు. మళ్ళీ దిస్ ఇస్ మాన్యువల్ అయితే మళ్ళీ ఎస్ ఎస్, కంటైనర్లు ఆటోమేటిక్గా తయారవ్వాలి, కరెక్టే అవుతాయి. కానీ ఏ సర్వర్లో ఆటోమేటిక్గా కంటైనర్లు తయారవ్వాలి, విచ్ సర్వర్ ఈస్ హ్యావింగ్ ఎస్ కెపాసిటీ, హౌ మచ్ కెపాసిటీ, వీ నీడ్ టు చెక్ ఆల్ దీస్ థింగ్స్. అమ్మా, సర్వర్ వన్లో కెపాసిటీ ఉందా, సర్వర్ టూలో కెపాసిటీ ఉందా, సర్వర్ త్రీలో కెపాసిటీ ఉందా, డాష్ డాష్ డాష్, సర్వర్ వందలో కెపాసిటీ ఉందా తెలుసుకోవాలి. ఈ కెపాసిటీ తెలుసుకొని మళ్ళీ నేను కంటైనర్స్ తయారు చేయాలంటే కష్టం. అదే, బట్ దిస్ విల్ బి డన్ బై క్యూబర్నెటిస్ ఆటోమేటికల్. ఏ సర్వర్లో కెపాసిటీ ఉందో అదే సర్వర్లో కంటైనర్స్ తయారవుతాయి. ఎస్, దిస్ విల్ బి టేకెన్ కేర్ బై క్యూబర్నెటిస్. ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఇంప్లిమెంటెడ్ యూజింగ్ క్యూబర్నెటిస్ బాస్. మొత్తం మొత్తం ఎస్, చూసారా ఎంత పెద్ద గొప్ప మెకానిజం అంటే, చాలా ఎస్ గ్రేట్ మెకానిజం. సో దట్ ఐ కెన్ మేనేజ్ ద కంటైనర్స్, ఐ కెన్ మానిటర్ ద కంటైనర్స్, ఐ కెన్ క్రియేట్ న్యూ కంటైనర్స్. ఎలాగా? ఇదే మనం మాన్యువల్ గా చేయాలంటే ఏ ఏ ఏ సర్వర్ లో ప్లేస్ ఉంది, కెపాసిటీ ఉంది, ఏ సర్వర్ లో కంటైనర్ తయారు చేయాలి వెతుక్కోవాలంటే 200 సర్వర్లు వెతకాలంటే 1 మంత్ పట్టింది. ఇక ఇక ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఏ సర్వర్ లో ఉన్న కంటైనర్స్ రన్ అవుతున్నాయో చెప్పాలంటే ఇంకా చాలా టైం పట్టింది. ఏ సర్వర్ లో ఉన్న కంటైనర్స్ ఆగిపోయినాయి చెప్పాలంటే ఇంకా టైం పట్టింది. బట్ ఇదంతా చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు క్యూబర్నెటిస్. ఎస్ ఎస్, క్యూబర్నెటిస్ అంటే ఇది మొత్తానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అంతా క్యూబర్నెటిస్ లో మనకు వస్తుంది అసలు యాక్చువల్ గా. సో కాబట్టి టోటల్ గా మనం కంటైనర్స్ ని మేనేజ్ చేసుకోవడానికి, మానిటర్ చేయడానికి టోటల్ అసలు కంటైనర్స్ మేనేజ్మెంట్ టూల్ బాస్ ఇది. ఇది కంటైనర్స్ మేనేజ్మెంట్ టూల్. ఎస్ ఎస్, ఆ టూల్ పేరే క్యూబర్నెటిస్. కంటైనర్ మేనేజ్మెంట్ టూల్ క్యూబర్నెటిస్. సో ఈ క్యూబర్నెటిస్ నే కొంతమంది షార్ట్ ఫామ్ ఏంటంటే K8s. K8s అంటే క్యూబర్నెటిస్. ఎస్, short form of Kubernetes is what? K8s. So this is container orchestration tool అని కూడా అంటారు. Yes, this is what? Container management tool. Also, you can also call as a container orchestration tool. Orchestration tool. కంటైనర్ ఆర్కెస్ట్రేషన్. ఆర్కెస్ట్రేషన్ అంటే ఏం సార్? ఆర్కెస్ట్రేషన్ అంటే మేనేజ్మెంట్ అంతే, మేనేజ్మెంట్. దాన్ని కంటైనర్ మేనేజ్మెంట్ అన్నా కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ టూల్ అన్నా ఒకటే. కొంతమంది దీన్ని ఏమని పిలుస్తారంటే ఎస్, కంటైనర్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ అని కూడా పిలుస్తారు. ఎస్, కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ ఇంజిన్ అని కూడా ఇదేన్ని క్యూబర్నెటిస్. సో అసలు జనరల్ గా చెప్పాలంటే క్యూబర్నెటిస్ వాజ్ డెవలప్డ్ బై గూగుల్ బాస్. ఇది గూగుల్ అనే వ్యక్తి దీన్ని డెవలప్ చేశాడు. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014 బాస్, 2014లో దీన్ని, అంటే టోటల్గా చెప్పాలంటే 2010లో జస్ట్ ఇంప్లిమెంటేషన్ అలా ఇలా 11, 12, 13, 14, 2014లో ఫస్ట్ కాపీని రిలీజ్ చేశాడు మనకి మార్కెట్లో. ఎవరు? గూగుల్ అనే వ్యక్తి. సార్,
this was created by Google. But how they created? ఎలా తయారు చేశారు వాళ్ళు అంటే ఎస్ K8s K8s అంటే క్యూబర్నెటిస్ K8s అంటే షార్ట్ ఫామ్ ఆఫ్ క్యూబర్నెటిస్ BRNETS క్యూబర్నెటిస్ KUBERNETES షార్ట్ ఫామ్ ఏంటంటే K8s. ఈ K8s అనేది 2014లో ఎవరు తయారు చేశారు? గూగుల్ అనే వ్యక్తి గూగుల్. అయితే ఈ గూగుల్ అనే వ్యక్తి ఈ K8s అంటే క్యూబర్నెటిస్ తయారు చేయడానికి ఒక లాంగ్వేజ్ ఉపయోగించింది. ఆ లాంగ్వేజ్ పేరే గో లాంగ్వేజ్. ద పవర్ఫుల్ లాంగ్వేజ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్, గో లాంగ్వేజ్. Yes, with the help of this Go language, Kubernetes was created. ఓకే, గో లాంగ్వేజ్ ఉపయోగించి దాన్ని తయారు చేశారు. బట్ దీంట్లో ఆ, ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఈ క్యూబర్నెటిస్ అనేది ఫ్రీగా వచ్చే టూల్ బాస్. ఫ్రీ టూల్, ఫ్రీగా వస్తుంది క్యూబర్నెటిస్. ఓకే, కాబట్టి మనం ఈజీగా వాడచ్చు. నో ప్రాబ్లం అట్ ఆల్. నో ప్రాబ్లం. క్యూబర్నెటిస్ని ఫ్రీగా మనం వాడచ్చు. నాట్ ఇష్యూ. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ పాపులర్ టూల్. దాట్స్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అంటే 100% మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఓనర్స్ ఆర్ యూజింగ్ క్యూబర్నెటిస్. అందుకే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. క్యూబర్నెటిస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దిస్ క్యూబర్నెటిస్ కెన్ రన్ ఆన్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఈ K8s అనేది కేటెస్ అనేది కేటెస్ అంటే క్యూబర్నెటిస్ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్ లైక్ AWS platform, like Azure platform, like GCP, so many platform. That means what? This is platform independent tool, platform dependent కాదు. It can run on multiple clouds. ఏ క్లౌడ్ అయినా నడుస్తుంది K8s. అయితే ఇక్కడ ఈ క్యూబర్నెటిస్ చేసే టాస్క్ అంతా మీరు చూశారు. ఈ క్యూబర్నెటిస్ చేసే పని అంతా మీకు తెలిసిపోయింది. వాళ్ళు ఏం చేశారు తెలుసా? AWS వాడు చాలా తెలివైన వాడు. మళ్ళీ వాడు సో తర్వాత అజూర్ వాడు చాలా తెలివైన వాడు. ఆ తర్వాత GCP వాడు కూడా చాలా తెలివైన. ఇదంతా ఏంది? క్లౌడ్ ప్లాట్ఫామ్స్. వీళ్ళు ఏం చేశారు? క్యూబర్నెటిస్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగ పనిచేసే సర్వీసుని వాడు మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. డబ్బులకు తీసుకొని వాడుకోవాలి వీటినైతే. ఇది మాత్రం ఫ్రీ వస్తుంది ఇదైతే. బట్ AWS అనే వ్యక్తి కూడా క్యూబర్నెటిస్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేసే ఒక సర్వీస్ని మనకు మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. ఏజూర్ కూడా అలా పనిచేసే ఒక సర్వీస్ని మనకు మార్కెట్లో, GCP కూడా అలాగే పనిచేసే సర్వీస్ని మనకు మార్కెట్లో రిలీజ్ చేశాడు. అయితే AWS అనే వ్యక్తి సేమ్ క్యూబర్నెటిస్ లాగా పనిచేసే సర్వీస్ని మార్కెట్లోకి రిలీజ్ చేశాడు. ఎజూర్ అనే వ్యక్తి సేమ్ క్యూబర్నెటిస్ లాగే పనిచేసే సర్వీస్ని మార్కెట్లో మనకు రిలీజ్ చేశాడు. GCP అనే వ్యక్తి కూడా సేమ్ మనకు రిలీజ్ చేశాడు. అయితే ఇవన్నీ పెయిడ్ యాక్చువల్గా. అయితే ఇక్కడ AWS అనే వ్యక్తి సర్వీస్ ఉంది కదా, ఆ సర్వీస్ని రిలీజ్ చేసాడు అన్నాను కదా. ఆ సర్వీస్ పేరు ఏంటంటే చూడండి, ఈకేఎస్. ఈకేఎస్ అనే సర్వీస్ ఉపయోగించి క్యూబర్నెటిస్ ఏం చేస్తుందో అది ఈ సర్వీస్తో మనం ఉపయోగించుకోవచ్చు అన్నాడు ఎవరు? AWS. బట్ బిల్లు పే చేయాలి. ఈకేఎస్, ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఓకే సరే. ఎజూర్ అనే వ్యక్తి కూడా తను సేమ్ క్యూబర్నెటిస్ వద్దు, ఏమవుతూ నేనే ఒక సర్వీస్ ఇస్తా వాడుకో అన్నాడు. బట్ డబ్బులు పే చేయాలన్నాడు. ఎవరు? ఎజూర్ అనే వ్యక్తి. దాని పేరు ఏంటంటే ఏకేఎస్. ఏకేఎస్ అంటే ఏంది? ఎజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్. ఎజూర్. ఈకేఎస్ అంటే ఎలాస్టిక్ క్యూబర్నెటిస్ సర్వీస్, ఎజూర్ క్యూబర్నెటిస్ సర్వీస్. మరి ఇక్కడ ఏంది తెలుసా? జీ పెట్టాడు. వీడేం చేశాడు? జీకేఎస్ అన్నాడు. జీకేఎస్, గూగుల్ క్యూబర్నెటిస్ సర్వీస్. యాక్చువల్గా వీడు GCP వాడు ఈ సర్వీస్ వదిలాడు, అజూర్ వాడు ఈ సర్వీస్ వదిలాడు, AWS వాడు బట్ ఈ సర్వీసులన్నీ కూడా క్యూబర్నెటిస్ లాగే పనిచేస్తాయి. క్యూబర్నెటిస్ లాగే పనిచేస్తాయి. చాలా మంది అంటారు, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ఈకేఎస్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ఏకేఎస్, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ ఆన్ జీకే, ఇట్లా మాట్లాడుతుంటారు. అప్పుడు మీకు తెలిసి ఉండాలి, ఏం లేదు, ఈకేఎస్ అయినా ఏకేఎస్ అయినా జీకే ఏదైనా సరే క్యూబర్నెటిసే. అయితే అది ఓపెన్ సోర్స్ ఫ్రీగా వచ్చేది, అక్కడ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మనం ప్రాజెక్ట్లో అది ఉపయోగిస్తున్నాం.
బట్ మా ప్రాజెక్ట్లో క్యూబర్నెటిస్ ఇట్లా ఉపయోగించారు. ఎస్, ఈ ఈకేఎస్ ఇవన్నీ కూడా ఏంది, కాస్ట్ అన్నమాట. కాస్ట్ తప్పకుండా మనం బిల్ పే చేయాలి. బిల్ పే చేసి వాడుకోవాలి యాచ్. అంటే మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ ఆర్ యూజింగ్ రైట్ నౌ దిస్ ఇస్ వాట్ క్యూబర్నెటిస్. ఇట్లా వాడుతున్నారు క్యూబర్నెటిస్ని, అట్లా వాడుతున్నారు. ఎందుకంటే అది కాస్ట్ ఎఫెక్టివ్. ఇదేంది ఇది, ఎస్, ఫ్రీగా వస్తుంది. బట్ ఎనీవే, డాకర్ అనేది కూడా ఫ్రీనే, క్యూబర్నెటిస్ అనేది కూడా ఫ్రీనే, జెంకిన్స్ అనేది కూడా ఫ్రీనే, సో మ్యావెన్ అనేది ఫ్రీనే, నెక్సస్ అనేది, ఇవన్నీ కూడా ఫ్రీగానే వస్తాయి సింపుల్గా. అంటే టోటల్గా డెవాప్స్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే డెవాప్స్లో ఉపయోగించే ప్రతి టూల్ ఫ్రీగానే వచ్చింది. అంటే ఎప్పుడు కమర్షియల్ అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని టూల్స్ కమర్షియల్ అవుతాయి. అంటే ఈ టూల్స్ కాదు, ఈ టూల్ని కమర్షియల్ పర్పస్లో కూడా మనం ఉపయోగించుకునే విధానంలో కొంత ఇది అవుతుంది. బట్ ఈ టూల్స్ కావు. డెవాప్స్లో ఉన్న మేజర్ టూల్స్ అన్నీ కూడా ఫ్రీగానే వస్తాయి. అందుకని ప్రాజెక్ట్ ఈజీ అవుతుంది. ప్రాజెక్ట్ ఈజీ అన్నమాట, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ ఈజీ కదా, కాకపోతే డెవాప్స్ ఇంజనీర్కి మనం ఖర్చు పెట్టుకోవాలి. ఎస్, అది టాస్క్. ఓకే. సో ఇది ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ చూద్దాం. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సో let us stop here for today and we discuss tomorrow friends. Thank you so much. See you tomorrow. Bye friends. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సార్. అర్థమవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అర్థమవుతుందా? విన్నారా? జాగ్రత్తగా నోట్స్ రాసుకున్నారా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, నోట్స్ రాసుకోవాలి. ఫోకస్ దీని మీదే ఉండాలి. నేను చెప్పేటప్పుడు నాకు గంట సేపు వాట్సాప్ చాటింగ్ అవన్నీ పక్కన పెట్టేసేయాలి. మెయిల్ మొత్తం పక్కన పెట్టేసి ఇదే స్క్రీన్, ఇదే నోట్స్, ఇదే పెన్ను పేపర్, నీ మైండ్ మొత్తం దీంట్ మీదే ఉండాలి. ఉంటే క్లాసులు అర్థమవుతాయి. నువ్వు ఐటీ ఇండస్ట్రీలో ఎస్ పూర్తి స్థాయిలో మంచి ఎక్స్పర్ట్ అవుతావు. లేకపోతే ఇక వెస్ట్, చెప్పాను కదా, ఎవరు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తారు వీళ్ళు, ఇదంతా నాన్ సెన్స్, పరమ చెత్త సుత్తి కూడా, పనికిరాని మాటలు అవన్నీ. ఐటీలో ఒకటే skill. ఓకే, చాలా జాగ్రత్తగా వర్కౌట్ చేయండి. నోట్స్ రాసుకోండి. టైం లేకపోతే మళ్ళీ రికార్డింగ్ పంపిస్తాం, దానిని కూడా శ్రద్ధగా విని మళ్ళీ నోట్స్ రాయండి. దానిపైన డేట్ వేసుకోండి, ప్రతి డేట్. ఈరోజు క్లాస్ 31/12/2024 మొత్తం ఏం చెప్పాడు సార్, రేపు 1/1